శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఇద్దరు శ్రోతలు ఒకే రకమైనటువంటి ప్రశ్నను పంపటం జరిగింది. ఒక ప్రశ్న, నేను మీ వీడియోలను చాలా కాలం నుంచి వింటున్నాను. వాటిలో కర్మ ఫలితాలు అనేవి మనుషులు చేసుకునే దానిని బట్టి ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరి కర్మ ఫలితాలు వారు అనుభవిస్తారు అనేటువంటి విషయాలను విన్నాను. కానీ నేను ఈ మధ్య కాలంలో వేరే ఒక పెద్ద పేరున్నటువంటి గురువు గారు కర్మ ఫలితాలు పూర్వీకుల నుంచి కూడా వస్తాయి, అవి వ్యక్తి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేటువంటి విషయాలను విన్నాను. అంటే మనం ఇప్పుడు చేసేటువంటి కర్మ ఫలితాలు మనం అనుభవించేవి మన పూర్వీకుల నుంచి వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితాలు కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎంతో కొంత వాటి ప్రభావం ఉంటుంది అనేది వారు విని ఉన్నారట. ఇది నిజమేనా? దీనిని వివరముగా చెప్పగలరు? ఇది ఒక సోదరుడు అడిగినటువంటిది. ఇలాంటిదే కర్మ గూర్చి మరొక సోదరుడు ఒక ప్రశ్న అడగటం జరిగింది. కర్మ బై ఆత్మ డెసిషన్ ఆర్ మైండ్ డెసిషన్? అంటే కర్మ అనేది ఆత్మ యొక్క నిర్ణయమా, మన మైండ్ యొక్క నిర్ణయమా? కర్మ దేని నిర్ణయము? ఇది కర్మ గూర్చి ఇద్దరు సోదరులు అడిగినటువంటి ప్రశ్నలు. ఇంతకు ముందు కర్మ గూర్చి మనం అనేక విషయాలను చెప్పుకోవటం జరిగింది అనేక శీర్షికల్లో. అయితే ఇది ఆధ్యాత్మిక చదువు. మనం మాట్లాడుకునేదంతా కూడా ఒక విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, జ్ఞాన విద్య. ఇది మనకు సంబంధించిన మనిషికి సంబంధించిన చదువు. మనిషి చదువు అంటే మనిషికి సంబంధించిన చదువు. శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన, బుద్ధికి సంబంధించిన, ప్రాణశక్తికి సంబంధించిన, మనిషికి ప్రపంచానికి, సృష్టికి, విశ్వానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన శక్తి గూర్చిన చదువు. అంటే పూర్తిగా మనిషి గూర్చిన వ్యక్తిగత చదువు అండి ఇది. ఎన్నిసార్లైనా దీన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పుకుంటానే ఉండొచ్చు, ఎన్ని సందేహాలైనా మీరు అడుగుతూనే ఉండండి. అయితే నేర్చుకునేవారు, మంచిగా మారేవారు, విని ఎంతో కొంత జీవితంలో ఆచరించుకుంటూ సత్ప్రవర్తనతో సజ్జనులుగా జీవిద్దాం అనుకుంటున్నవారు, జీవిస్తున్నవారు మాత్రమే అడగండి. కాలక్షేపం కోసం దయించి అడగబాకండి. ఎందుకంటే ఆధ్యాత్మికతను కాలక్షేపంగా తీసుకుంటే అంతకంటే ప్రమాదకరమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికత సత్యం, జీవితం, మనమే, మనకు సంబంధించిన సంపూర్ణ చదువు అది. దాన్ని వీలైనంత శ్రద్ధగా వింటూ తెలుసుకుంటూ అంతే శ్రద్ధగా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏంటి ఆచరించే ప్రయత్నం? ఏమీ లేదు, చాలా సింపుల్. మంచిగా జీవించటం. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వద్దు. ఎక్కడేం చేయాలి, అక్కడేం చేయాలి, ఇప్పుడు ఎలా ఉండాలి, అప్పుడు ఎలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎన్ని రకాల విషయాలలో, అంటే ఎన్ని రకాల విషయాలు మీ జీవితంలో ఎదురైనా, ఎన్ని కోటాను కోట్ల విషయాలు మీ జీవితంలో ఎదురైనా సమాధానం ఒకటే, ఎలా ఉండాలి అంటే మంచిగా ఉండాలి. అది మీ లోపలే పుడుతుంది ఆ సమాధానం. మంచిగా ఎలా ఉండాలి ఈ సందర్భంలో మళ్ళీ ఎవరిని అడగండి. ఎందుకంటే ఎవరు చెప్పినా అది మీ మంచి కాదు, మీ సమాధానం కాదు. మీ సమాధానం మీ లోపల నుంచే పుట్టాలి. మీ మంచి మీకే అర్థం అవ్వాలి. మీరు మంచిగా జీవించాలి అనేటువంటి నిర్ణయం మీలో పుట్టాలి, మీలో పెరగాలి, మీరే సాధన చేయాలి, మీరే ఆచరించాలి. అప్పుడే ఆ మంచి మిమ్మల్ని అనంతం వరకు ప్రయాణింపజేస్తుంది, తీసుకెళ్తుంది, అనంతంలో కలిపేస్తుంది. మీరు అనంత ఆత్మశక్తి స్వరూపమే అని మీకు అనుభవపూర్వకంగా నిరూపించి చూపిస్తుంది. అందుకని ఆధ్యాత్మిక చదువుకి ఆలంబన, ఆధారం, ఆత్మజ్ఞాన చదువుకి ఆలంబన, ఆధారం ఏంటి అంటే మొత్తంగా మన జీవితం మంచిగా జీవించటం. ఇదే సాధన. మీరు ఎన్ని విన్నా, ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని సందేహాలు వచ్చినా అడుగుతూనే ఉండండి. మనం చెప్పుకుంటూ ఉందాం. వీలున్నంత వరకు, తెలిసినంత వరకు నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ విన్నవన్నీ వింటూ యథాప్రకారం మీ ఇష్టం వచ్చినట్టు తప్పులతో జీవిస్తే
దాని వలన ఎటువంటి ఉపయోగము ఉండదు, సరికదా? జ్ఞానం ప్రమాదం అవుతుంది. ఇలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైవీపరమైనటువంటి జ్ఞానాన్ని, ప్రాపంచిక విషయాలకు సంబంధించినటువంటి అనేక జ్ఞాన సంపదలను తెలుసుకున్నటువంటి జ్ఞానులే వాటిని ఆచరించక స్వార్థపరులై ఆ జ్ఞానాన్ని స్వార్థానికి ఉపయోగించుకొని రాక్షసులుగా పూర్వకాలంలో పిలువబడ్డారు. అంటే జ్ఞానాన్ని చెడుగా ఉపయోగించిన వాళ్ళందరూ రాక్షసులయ్యారు. వాళ్ళని రాక్షసులు అని పిలిచారు. వాళ్ళ జ్ఞానం తెలుసు, కానీ దాన్ని చెడుకు ఉపయోగిస్తున్నారు. అదే జ్ఞానాన్ని మంచిగా వాడుకున్న వాళ్ళు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, ఇలా అనేక పేర్లతో పిలువబడి గురువులుగా అనేక మంది చేత అనుసరింపబడినారు. అంటే వాళ్ళ బోధలను అనుసరించారు. కొంతమంది దైవావతారులుగా ఆరాధింపబడి అర్చింపబడ్డారు. అప్పుడు కూడా బోధలను అనుసరించటమే. అదే పరంపరగా మనం ఆ జ్ఞాన సంపదని ముందుకు కొనసాగించుకుంటూ వెళుతూ మనం కూడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా పూర్వీకులు అందించిందే. పూర్వీకులు అంటే ఎవరు? మనుషులు, మనకు ముందు తరాల వాళ్ళు, అంతే. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు కర్మ గురించి. ప్రశ్నలో ఒక భాగం ఏంటంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. అంటే కర్మ ఇండివిజువల్గా మనం చేసుకుంటాం, స్వతంత్రంగా మనం చేస్తాం కనుక మనం చేసిన కర్మ మనం అనుభవిస్తాం. ఇది సహజ సామాన్య సత్యము. అయితే ఇందులోనే ఎవరో గొప్ప గురువు, మహానుభావుడు ఎవరో చెబుతుంటే విన్నారంట, చాలా పేరున్న గురువు, ఆయన పేరు చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా పేర్లు చెప్పినా నేను ఎవరి పేర్లు చెప్పను. ఎందుకంటే ఎవరిని సమర్థించేది లేదు, విమర్శించేది లేదు. మనకు కావలసిన చదువు చదువుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది ఆధ్యాత్మిక చదువు, అంతే. అయితే విన్నవారికి ఏంటి వచ్చింది సందేహం అంటే, ఆయన ఏం చెప్పారంటే, ఆ గురువు గారు, మన పూర్వీకులు చేసినటువంటి కర్మల ఫలితాలు మన మీద ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది నిజమేనా? అది ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? దాన్ని కొంచెం వివరించగలరు? అది ఒక ప్రశ్న. ఇదే కర్మ గురించిన రెండవ ప్రశ్న ఏంటంటే, అసలు కర్మ అనేది నిర్ణయం, అంటే ఈ కర్మ ఫలితాల నిర్ణయం ఆత్మదా, మైండ్దా? అది రెండవ ప్రశ్న. ఇక్కడ మనం ఈ కర్మలు మన మైండ్తో చేస్తున్నామా, ఆత్మ అనంత ఆత్మశక్తి సృష్టికి ఆధారమై ఉందంటున్నారు కదా, దాని నిర్ణయంతో జరుగుతున్నాయా? ఇది మొత్తంగా కర్మల గురించిన ప్రశ్న. అయితే మొత్తం కర్మ గురించి చెప్పుకుంటూ వెళితే వాటి ఆన్సర్లు అవే వస్తాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఆన్సర్లు చెప్పుకోవాలని కూడా మనం ఏం ప్రయత్నించక్కర్లా. ఆన్సర్లన్నీ అక్కడే ఉంటాయి. ఎప్పుడు ఆన్సర్ ఉంది సృష్టిలో, మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, అంతే. ఇప్పుడు కర్మ గురించి, అసలు కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమి లేదు, సింపుల్గా పని. పని అంటే ఏంటి? కదలిక. పని అంటే కదులుతాం, కర్మ అంటే కదలిక. పని అంటే కదలిక, కదులుతాం. అసలు మానవుడిగా మన పరిధిలో తీసుకున్నప్పుడు కర్మ అంటే ఏంటి? మనకు మెలకు వచ్చింది, అక్కడి నుంచి తీసుకుందాం. నిద్రపోయినప్పుడు కర్మ గూర్చిన ఆలోచన లేదు, కర్మ గూర్చినటువంటి విధానము లేదు. అంటే మనం స్వతంత్రించి కర్మ చేయట్లేదు, అసలు నేనన్న భావన కూడా లేదు. మెలకువ అంటే ఏంటంటే నేను అన్న భావన స్టార్ట్ అయింది. అంటే నేను ఈ శరీరము అన్న భావన స్టార్ట్ అయింది. అప్పుడు కర్మ ఏంటి? శరీరమునకు అవసరమైనటువంటి కాలకృత్యాలు ముందు తీర్చుకుంటాం. తర్వాత శరీరమునకు అవసరమైనటువంటి ఆహార సదుపాయాలు ఏమున్నాయో వాటిని ఏర్పాటు చేసుకొని స్వీకరిస్తాం. ఇలా కర్మలు మొదలవుతాయి. ఆ తరువాత మన బ్రతుకుకి అవసరమైన, అంటే మన కుటుంబానికి మనము బ్రతకడానికి అవసరమైనటువంటి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం. ఆ కుటుంబ సభ్యులందరూ మనుషులు. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు వాటికి వెళ్ళిపోతారు, చదువులకు వెళ్ళేవాళ్ళు వాటికి వెళ్ళిపోతారు, గృహ కార్యాలకు వెళ్ళేవాళ్ళు వాటికి వెళ్ళిపోతారు. ఎవరికి ఏ ఉంటే ఆ పనుల్లోకి వెళ్ళిపోతారు. కానీ మెలకువ అనేదే కర్మతో సాగుతుంది. మెలకువ అంటే కర్మ. ఎప్పటి వరకు? నిద్ర వచ్చే వరకు కర్మే. మళ్ళీ నిద్రలోకి వెళ్ళినాక నేను అనేటువంటి నా స్వతంత్ర భావాన్ని కోల్పోతాను.
శరీరం నిద్రపోద్ది, మనసు నిద్రపోద్ది. అప్పుడు నేను అనే తలంపు లేదు నాకు. కాబట్టి నేను స్వయంగా కర్మ ఏం చేయటం లేదు, కర్మ భావన అసలు నాకు లేదు. ఎందుకంటే నేననే భావన లేదు. కానీ శరీరములో కర్మ జరుగుతున్నది. నిద్రపోయినప్పుడు మన శరీరం బ్రతికే ఉన్నది. ఊపిరి పీల్చుకొని వదలటం అనే ప్రక్రియను శరీరం దానంతటది చేస్తూనే ఉన్నది. శరీరం బ్రతికి ఉండడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన అవయవాలన్నీ పనిచేస్తున్నవి. అంటే ప్రాణశక్తి శరీరాన్ని బ్రతికే ఉంచినది. ముఖ్యమైన అవయవాలు పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం ఏదైనా తిని వెంటనే పడుకుంటే జీర్ణ వ్యవస్థ, దాన్ని పచనం చేసే వ్యవస్థ, దాన్ని శక్తిగా మార్చుకునే వ్యవస్థ, ఇదంతా పనిచేస్తుంది. అలాగే మనం నిద్రపోయినప్పుడు ఆ విశ్రాంతి సమయంలో మన శరీర అవయవాలన్నింటినీ లోపల వాటిని శరీరము తనంతట తాను శుద్ధి చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది. సర్వీసింగ్ అనొచ్చు, రిపేరింగ్ అనొచ్చు, శుద్ధి అనొచ్చు. అందుకే ఉదయానికి మనం లేచేటప్పటికి మలమూత్ర విసర్జనలకు సిద్ధమై ఉంటాం. అలాగే మొత్తం శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం లేవగానే. అంటే అన్ని విసర్జించబడతాయి బయటికి. చెమట రూపంలో, కళ్ళ నుంచి పుసుల రూపంలో, ముక్కులో జలుబు రూపంలో, రకరకాలుగా నోరు శుభ్రం చేసుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, మలమూత్ర విసర్జనలు చేస్తాం. ఇవన్నీ బాడీ మన నిద్రలో మొత్తం విసర్జన ప్రక్రియను చేసుకుంటుంది. అది వేస్ట్ అంతా బయటకు పంపించేస్తుంది. అలాగే పీల్చి వదిలే గాలి ద్వారా కూడా వేస్ట్ బయటకు వచ్చి వెళ్తానే ఉంటుంది. అది శరీరంలో సహజంగా ఉంది. అందుకని శరీరానికి నిద్ర అనేది ఏంటి అంటే, శరీరం తనను తాను సరి అయినటువంటి పద్ధతిలో ఉంచుకొని పనికిరాని దానిని బయటికి తోసేయటానికి అవసరమైనటువంటి చర్యలు చేసుకోవటానికి అవకాశంగా నిద్ర ఉపయోగపడుతున్నది. కాబట్టి ప్రతి మనిషి 8 గంటలు చక్కగా సంపూర్ణంగా హాయిగా నిద్రపోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది, సర్వీస్ చేసుకుంటుంది, ఏదైనా శుభ్రపరుచుకుంటుంది. 2, శరీరంలోని అన్ని భాగాలకు ఎంతో కొంత విశ్రాంతి ఉంటుంది. మనసుకు విశ్రాంతి ఉంటుంది. ఇంకా మెలకువ నుంచి మళ్ళీ నిద్ర వరకు అవన్నీ కదులుతూనే ఉంటాయి. మనసు కదులుతూనే ఉంటుంది, శరీరం కదులుతూనే ఉంటుంది. అదే ఆ కదలటమే కర్మ. ఆ కదలిక అనేదే కర్మ. ఎలా కదులుతున్నాము అనే దాన్ని బట్టి అలాంటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం. ఇది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మొదటి ప్రశ్నలో మన వాళ్ళు అడిగింది ఏంటంటే, సహజంగా మనం ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు మనం భోజనం చేసాం, మనకు ఆకలి వేసింది, భోజనం చేసాం, మన ఆకలి తీరింది. నేను అంటే ఆకలి తీర్చుకోవడం అనే కర్మ చేశాను కాబట్టి నా ఆకలి తీరింది. అది ఆకలి తీర్చుకోవటానికి నేను ముందు ధన సంపాదన అనే కర్మ చేశాను, డబ్బు సంపాదించుకున్నాను, వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా డబ్బు సంపాదించుకున్నాను. ఆ డబ్బుతో నాకు అవసరమైన ఆహార పదార్థములు కొనుక్కున్నాను, కనుక ఆకలి వేసినప్పుడు తిన్నాను. కాబట్టి ఆ కర్మ నేను చేయటం ద్వారా నాకు ఆకలి తీరడం అనే కర్మ అంటే ఫుల్ఫిల్ అయింది. అలా అన్ని నా అవసరాలన్నీ, మళ్ళీ ఆ అవసరాలన్నింటికి నేను ఏదో కర్మలు చేసుకుంటూనే ఉన్నాను. అయితే ఈ కర్మలు చేస్తున్నప్పుడు కర్మలు చేసే విధానం ఉంది. ఇది మనం వ్యక్తిగతంగా చూసినప్పుడు నేను చేసినవి నేను అనుభవిస్తాను. ఇప్పుడు నేనేదో చెడ్డ కర్మ చేశాను, దొంగిలించాను. ఆ దొంగిలించిన నేను పోలీసులకు దొరికాను, లేదా తత్సంబంధ మనుషులకు దొరికాను. వాళ్ళు కొట్టడమో, పోలీసులు శిక్షించటమో, కోర్టులు శిక్షించటమో జరిగింది. దొంగతనమో, మోసమో, అన్యాయమో, అక్రమం, తత్సంబంధ శిక్షలు అనుభవించాను. అలా చెడు చేసిన వాళ్ళకి చెడు ఫలితములు, మంచి చేసిన వాళ్ళకు మంచి ఫలితములు సృష్టిలో సహజంగా వస్తూ ఉంటాయి. ఇది మంచి చెడు అంటే, ఇవి కర్మ ఫలితములు అంటే. అలాగే మళ్ళీ ఇప్పుడు సపోజ్ నేను తింటున్నాను, నేను నాకు నచ్చినవే తింటున్నాను. అవి నాకు ఆరోగ్యాన్ని ఇస్తాయా, ఇవ్వటం లేదా, నా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయా అనేది నేను చూసుకోవటం లేదు. అవి నాకు రుచికరంగా ఉన్నాయి, ఇష్టపూర్వకంగా ఉన్నాయి, సుఖప్రదంగా ఉన్నాయి, తింటుంటే హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకని నిరంతరం నాకు నచ్చిన వాటినే అవసరానికి మించి, మోతాదుకు మించి తింటున్నాను. అప్పుడు నేను చేసింది చెడు కర్మ అయింది.
నేను ఎవరిని మనుషుల్ని ఇబ్బంది పెట్టలా, కానీ నేను చేసిన చెడు కర్మ అయింది. ఎందుకని? అవసరానికి మించి ఎక్కువ తిన్నాను, నెంబర్ 1. నెంబర్ 2, అవి ఎంత నా శరీరానికి మేలు చేస్తాయో హాని చేస్తాయో చూసుకోకుండా ఎప్పుడూ నాకు నచ్చినవే తింటున్నాను, వాటి కోసమే పరుగులు పెడుతున్నాను, కనుక అనారోగ్యాల పాలవుతాను. ఇలా ప్రతి విషయము నేను చేసుకుంది నాకు ఉంటుంది. అన్నింటిలోనూ ఎన్ని రకాల కర్మలుంటే అన్ని రకాలుగా. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడతాను, ప్రేమగా మాట్లాడతాను, మృదువుగా మాట్లాడతాను, అందరితో చక్కగా ఉంటాను, తిరిగి వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు. అది కర్మఫలం. నేను ముందు మంచిగా ఉన్నాను, మృదువుగా ఉన్నాను, ప్రేమగా ఉన్నాను, సున్నితంగా ఉన్నాను, తిరిగి నా చుట్టూ ఉన్న వాళ్ళు నాతో అలాగే ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను చెడ్డగా ఉన్నాను, దురుసుగా ఉన్నాను, హార్ష్గా ఉన్నాను, ఎదుటి వాళ్ళనే భయపెడుతున్నాను, బాధ పెడుతున్నాను, దుఃఖ పెడుతున్నాను, కఠినంగా మాట్లాడుతున్నాను, కటువుగా మాట్లాడుతున్నాను, కనుక ఎదుటి వాళ్ళు నాకు సహకరించకపోవచ్చు, నాకంటే చిన్నవాళ్ళై భయపడితే, లేదా ఎదుటి వాళ్ళు కూడా నాకు సమవుజ్జీలు లేదా నాకంటే పెద్దవాళ్ళు అయితే నాకు ఇబ్బంది కలిగించవచ్చు. ఏ రకంగానైనా నాకు చెడు కర్మే వస్తుంది. ఇవి కర్మ ఫలాలు అంటే. ఇవి వ్యక్తిగతంగా ఎవరు చేసినవి వాళ్ళకి వస్తే సహజంగా దీన్ని అందరం చెప్పుకుంటూ ఉంటాం, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అని. ఇక్కడ ప్రశ్నలో ఇంకో భాగం ఏమన్నారంటే, పూర్వీకులు చేసినటువంటి కర్మలు మన మీద ప్రభావం చూపిస్తాయి అన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజం, అసలు అలా చూపిస్తాయా అంటే జాగ్రత్తగా దాన్ని పరిశీలిద్దాం. ఆధ్యాత్మిక చదువు ఎప్పుడు పరిశీలించుకుంటూ వెళ్తేనే అది జ్ఞానం. అంతే. ఇప్పుడు మనకి పూర్వీకులు, ఇప్పుడున్న మనకి పూర్వీకులు ఎవరు? మన తల్లిదండ్రులు. ప్రస్తుతం మొదటి తరం. మనం వాళ్ళకు పుట్టాం. మనను పెంచింది ఎవరు? మనం వాళ్ళకు పుట్టాము అన్నప్పుడు మనకు వచ్చేది ఏంటి? తల్లిదండ్రుల యొక్క శక్తితో పుట్టాం. 9 నెలలు మాతృగర్భంలోనే ఉన్నాం. అంటే తల్లి గుణాలు, తండ్రి గుణాలు పుణికిపుచ్చుకొని పుట్టాం. తండ్రి జీన్స్ తల్లిలోకి వెళ్ళింది. అంటే మూలమైనటువంటి విత్తనం తండ్రి నుంచి తల్లి నుంచి వచ్చింది. అంటే విత్తనమే వాళ్ళిద్దరి కలయిక. అంటే వాళ్ళకి సంబంధించిన గుణగణాలు, హావభావాలు అన్నీ ఉంటాయి అందులో. అక్కడి నుంచి వాళ్ళ శక్తినే తీసుకున్నాం. వాళ్ళు ఏం తిన్నారో, అంటే మాతృగర్భంలోకి వెళ్ళినాక వాళ్ళు ఏం తిన్నారో, ఇప్పుడు తండ్రికి సంబంధించినవి కూడా ఆయన జీన్స్లు ఏముంటాయి, వాళ్ళు ఏం తిన్నారో, వాడి గుణాలు ఏంటో, వాళ్ళ స్వభావం ఏంటో, వాళ్ళ ప్రవృత్తులు ఏంటో మొత్తం మూలంగా ఉంటాయి. అంటే ఇది తెలియాలంటే ఒక చెట్టుకు సంబంధించిన విత్తనంలో ఏముంటాయి? చెట్టు రావాలంటే విత్తనం పెట్టాలి. ఓ మొక్క రావాలంటే ఒక చిన్న విత్తనాన్ని ముందు పాతాలి భూమిలో. విత్తనం పాతితే, ఆ విత్తనం మొలకెత్తితే ఎటువంటి మొక్క వస్తుంది? అది ఏ చెట్టుకు సంబంధించిన విత్తనమో సంపూర్ణంగా అటువంటి మొక్కే వస్తుంది. అలాంటి మొక్కే వస్తుంది, అలాంటి పువ్వులు వేస్తుంది, అలాంటి కాయలు కాస్తుంది. అది సృష్టి యొక్క నియతి, అంటే రూల్. ఎందుకని? ఇది ఆ మొక్కకు సంబంధించిన విత్తనమే కాబట్టి అదే అలాంటి మొక్కే వస్తుంది మళ్ళీ. అయితే అలాంటి మొక్కే వచ్చినా, అలాంటి కాయలు, అలాంటి పళ్ళు, అలాంటి పువ్వులు, అలాంటివే అన్నీ వచ్చినా అక్కడ కొంచెం విభేదాలు ఉంటాయి. కొద్దిపాటి విభేదాలు కనబడతాయి. ఎందుకనంటే మనం పెంచిన నేలను బట్టి. అది పెరిగేటువంటిది సారవంతమైన నేల అయితే మొక్క యొక్క విధానం అదే, పువ్వు యొక్క విధానం అదే, పండు యొక్క విధానం అదే, కాయ యొక్క విధానం అదే. కానీ పండులో, కాయలో, మొక్కలో, ఆకులో ఉండే బలం మారుతూ ఉంటుంది. బలహీనమైనటువంటి చోట పెరిగింది బలహీనంగా ఉంటాయి అన్నీ. బలవంతమైన, సారవంతమైన, చక్కగా అన్ని చక్కగా సమకూరి ఎండ, నీరు, చక్కటి సారవంతమైన భూమి, దానికి అవసరమైనటువంటి బలవత్తరమైనటువంటి అన్ని దొరుకుతుంటే అది ఎంతో బలంగా, ఏపుగా, దృఢంగా పెరుగుతుంది. అప్పుడు దాని కాయలు, దాని పువ్వులు, దానికి సంబంధించిన అన్ని కూడా దృఢంగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ చెట్టు అదే అయినా, కాయ అదే అయినా, పువ్వు అదే అయినా, దాని యొక్క జాతి అదే అయినా ముందు చెట్టు కంటే బలంగా ఉండొచ్చు, ముందు చెట్టు కంటే బలహీనంగా ఉండొచ్చు. అక్కడ కర్మ మారుతాం చెట్టుది. అలాగే మనుషులకు వచ్చేటప్పటికి ఉదాహరణగా చెప్పాం, ఒక చెట్టు విత్తనం అదే చెట్టుని ఎలా సృష్టించిందో ఒక మనిషికి సంబంధించిన బేస్ గుణాలు తల్లిదండ్రులతో మొదలవుతాయి.
మాతృగర్భంలో రూపుదిద్దుకుంటాం. మన శరీరం ఏర్పడే తీరంతా తల్లి నుంచే వస్తుంది. తల్లి శక్తిని తీసుకుంటాం. అసలు తల్లి శక్తికి మూలమైనటువంటి విత్తనం తండ్రి నుంచి వెళ్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే విత్తనానికి ఇద్దరు కారకులే, తల్లిదండ్రులు ఇద్దరు. అంటే ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? తల్లిదండ్రులకు సంబంధించిన విత్తనము శక్తులు ఉన్నాయి. అది బిడ్డ రూపం ధరిస్తుంది, ఒక శిశువుగా మారుతుంది. ఈ ప్రాసెస్ అంతా మాతృగర్భంలో సృష్టి పెట్టింది. కానీ మూలం ఎవరక్కడ? తల్లిదండ్రులే. అలా బయటకు వచ్చి పడతాం. 9 నెలలకు మొత్తం శరీరం తయారై బయటకు వచ్చి పడతాం. బయటకు వచ్చి పడినాక ఇప్పుడు మనం పెంచేది ఎవరు? తల్లిదండ్రులే. పెంపకంలో మనకేమి నేర్పుతారు? మనకి ఎటువంటి మాటలు, ఎటువంటి గుణగణాలు వస్తాయి? మీరు జాగ్రత్తగా గమనించి కొంచెం అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం ఆంధ్రదేశంలో పుట్టాం. ఇక్కడ తెలుగు మాట్లాడతారు. మన తల్లిదండ్రులు కూడా తెలుగే మాట్లాడతారు. మన ఇంట్లో కూడా తెలుగే మాట్లాడతారు. కాబట్టి సహజ మాతృభాషగా ఏమొస్తుంది? మనకి తెలుగు వచ్చేస్తుంది. అదేం ప్రత్యేకించి నేర్చుకునేది కాదు. అందుకే మాతృభాష అన్నారు. మాతృభాష అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకించి నువ్వు నేర్చుకోకల్లా. అలాగే మాతృభాషలాగానే మాతృపితృ గుణ సంపదలు ఉంటాయి. అవి సహజంగా ఉంటాయి. వాళ్ళతోనే పెరుగుతున్నాం, వాళ్ళతోనే ఉంటున్నాం, వాళ్లే పెంచుతున్నారు. అవన్నీ సహజ అలవాట్లుగా వచ్చేస్తాయి. అలా మాట్లాడటం, అలా తినటం, అలా తాగటం. ఎందుకని? వాళ్ళని చూసి. అదే తెలుగు కాకుండా ఏ మద్రాసులోనే పుట్టారనుకోండి, తమిళ మాట్లాడతారు, తమిళ మాతృభాష. కర్ణాటకలో కన్నడ మాతృభాష, మహారాష్ట్రలో మరాఠీ మాతృభాష. ఇలా ఇతర దేశాల్లో పుట్టారనుకోండి, ఆ దేశాలలో ఆయా దేశాలలో వీళ్ళు పుట్టిన ప్రాంతాలలో ఏమున్నాయో మాతృభాషలు. పరభాషలు రావా, వేరే రావా అంటే నేర్చుకుంటాం, కావాలని నేర్చుకుంటాం. ఎవరితో సహవాసం చేస్తుంటే ఏది కావాలనిపిస్తే అది నేర్చుకుంటాం. కానీ బేస్గా మాతృభాష ఏది ఉంటుంది? మనం పుట్టిన ప్రదేశంలో మన ఇంట్లో ఏముందో అది ఉంటుంది. సపోజ్ మనం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, చుట్టూ అందరూ తెలుగు మాట్లాడతారు. కానీ మనది ఒక కన్నడ ఫ్యామిలీ, కర్ణాటక ఫ్యామిలీ, మన ఇంట్లో కన్నడం మాట్లాడుకుంటారు. అప్పుడు మనకి కన్నడ అధికంగా వస్తుంది, నిదానంగా తెలుగు కూడా వస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళతో మాట్లాడతాం, బయట అంతా అది ఉంది కాబట్టి 2 భాషలు వస్తాయి. బయట ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాం. ఇంట్లో వాళ్ళందరూ కన్నడ మాట్లాడుతున్నారు కాబట్టి కన్నడ భాష సహజంగా వస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, భాషను అర్థం చేసుకోగలిగితే మాతృభాష నేర్చుకోకుండా సహజంగా వచ్చేది. మాతృభాష ఎవరూ నేర్చుకోక్కర్లేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఎవరైనా అసలు చదువుకోని వాళ్ళైనా వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతంలోని మాతృభాష అందరూ మామూలుగా మాట్లాడేస్తారు. వాళ్ళకి చదవటం రాకపోవచ్చు, రాయటం రాకపోవచ్చు, సంతకం పెట్టడం రాకపోవచ్చు, కానీ భాష వస్తుంది, మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకని? అది సహజంగా చిన్నప్పటి నుంచి వచ్చింది. పరభాషలు నేర్చుకోవాలి, నేర్చుకుంటే కానీ రావు. అలాగే మన ఇంటిలో వాళ్ళ అలవాట్లు, సహజ అలవాట్లు మనకు సహజంగా వచ్చేస్తాయి. మీరు పిల్లల్ని గమనిస్తే ఆ పిల్లలకి ఎవరికైనా సరే తల్లిదండ్రుల గుణములు, తల్లిదండ్రుల బుద్ధులు, తల్లిదండ్రుల అలవాట్లు అన్ని రకములుగా ఏమున్నాయి అన్ని వాళ్ళల్లో ఎంతో కొంత మనకు కనబడతానే ఉంటాయి, వాళ్ళ ఎదుగుదలను బట్టి. అయితే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, ఒక 25-30 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. కనుక ఆ గ్యాప్లో మనకి కొంచెం భేదం ఎక్కువ ఉన్నట్టు కనపడవచ్చు, కానీ అలవాట్లు కనపడతా ఉంటాయి. అసలు ఇంకా గమనిస్తే పోలికలు కూడా కనపడతా ఉంటాయి శరీరంలో. ఎక్కడో చోట తల్లిదండ్రులు పోలికలు కలుస్తూ ఉంటాయి. ఆ పిల్లలకి పోలికలు ఎలా కలిసినాయో అలవాట్లు, గుణాలు అవి కూడా కలుస్తూ ఉంటాయి. కానీ 25-30 సంవత్సరాల గ్యాప్ ఉండటం వలన భేదముగా భావించుకుంటాం. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది? మాతృభాష అయితే ఎలా సహజంగా వచ్చిందో పరభాషను ఎలా నేర్చుకుంటామో అలాగే మళ్ళీ తల్లిదండ్రులను దాటి సమాజంలోకి కూడా వెళ్తాం. చదువు సంధ్యలని అనేక రకాలుగా అలా చుట్టూ ఉన్న సమాజం నుంచి కూడా బోళ్ళు నేర్చుకుంటాం. మనం మళ్ళీ సమాజానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకు బాగా నచ్చితే స్నేహితులు, సమాజంలోని ఇతర విషయంలో తల్లిదండ్రులకు సంబంధించిన వాటిని వదిలేసి వాటిని బాగా పట్టుకుని వేలాడి ఆ గుణాలను నేర్చుకొని ఆ స్వభావం ఏర్పరచుకొని అలా ప్రవర్తించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు పూర్తిగా తల్లిదండ్రులకు విరుద్ధంగా తయారైపోతారు. ఇది మళ్ళీ మనం సమాజం నుంచి నేర్చుకుంది. కానీ బేస్ కర్మ, మూల కర్మ ఏంటి? తల్లిదండ్రులదే. అసలు నువ్వు ఎక్కడ పుట్టావు,
కర్మ ఫలాలను చూడాలంటే మామూలుగా ఏం చెప్పాము? ఇప్పుడు మహాత్ములు ఏం చెప్పారంటే రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం అన్నారు. ఇది ఎందుకు చెప్పారు అంటే మళ్ళీ అన్ని పరిశీలనే. ఎవరో చెప్పారు కాబట్టి నమ్మటం కాదు, అది ఎందుకు కోడ్ చేసామంటే పరిశీలించుకోవటానికి. రుణ అనుబంధు రూపేణ, రుణం అంటే బాకీ, బాకీని అనుసరించి, అనుబంధము అంటే అనుసరించి ఏర్పడిన బంధము. రుణానుబంధం అంటే రుణము అంటే అప్పు, అనుబంధము అను అంటే అనుసరించి, బంధం అంటే ఏర్పడిన బంధము. ఏంటది? పశుపత్ని సుతాలయాం అంటే మనకే సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ, ఈవెన్ ఏ జంతువులో మన ఇళ్లలోకి వచ్చి మనం పెంచుకుంటున్నా కూడా మొత్తం మనకి ఏర్పడిన బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే ఏదో ఒక రుణం లేకపోతే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరిని కలవవు అనేది మన పూర్వీకులైనటువంటి పెద్దలు చెప్పినటువంటి ఒక కర్మ సిద్ధాంతం. అంటే కర్మ పనితీరు, అదే రుణము. రుణము అన్నప్పుడు నేను నీకు బాకీ ఉన్నానా, నువ్వు నాకు బాకీ ఉన్నావా తెలీదు. అత్యధికమైనటువంటి దగ్గర సంబంధాలుగా పుట్టే వాళ్ళందరూ కూడా, అంటే ఒక భార్యగా ఒక భర్తగా దగ్గరకు వచ్చేసేవాళ్ళు, ఒక కొడుకుగా ఒక కూతురుగా, ఒక తల్లిగా ఒక తండ్రిగా, ఒక అన్నగా ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా ఒక అక్కగా ఎంత దగ్గర సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతున్నాయో అంత గతపు రుణాలు ఉన్నాయి. ఇది మహాత్ములు చెప్పింది. అయితే అలా ఉంటుందా అంటే ఉన్న పరిస్థితులు చూస్తే అలాగే ఉంటుంది అని నమ్మవలసి వస్తుంది. ఎందుకని నమ్మవలసి వస్తుంది అంటే ఎప్పుడైనా మహాత్ములు కూడా గతంలో మనకు చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నోటుకొచ్చి చెప్పేసిన వాళ్ళు కాదు. ఉన్న స్థితి గతి మనుషుల జీవన విధానము చూసి గమనించి కొన్ని వందల వేల సంవత్సరాలు వరుసగా మహాత్ములు చెప్పినటువంటి విషయాలని తదుపరి తరాల వాళ్ళు కూడా పరిశీలించుకుంటూ వస్తూ ఆ సిద్ధాంతాలను ఆ విధానాలను మనకు అందించుకుంటూ వస్తున్నారు. అవి సత్యమే అని. ఈ ఒకళ్ళిద్దరితో ఏదో నోటుకొచ్చి చెప్పింది కాదు. ఇప్పుడు పరిశీలిస్తే బాగా దగ్గర సంబంధ బాంధవ్యాలంటే మనకు చూడండి, ఇప్పుడు ఒక భార్య ఉంటుంది, భర్తని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటుంది. అసలు భర్త అంటే ప్రాణం పెట్టేస్తుంది. కానీ ఆ భర్త ఆ భార్యను విపరీతంగా బాధ పెడతా ఉంటాడు, కష్టపెడతా ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు. తెలిసి కూడా ఎందుకమ్మా అని బాధలు పడతామని చుట్టుపక్కల వాళ్ళు చెబుతూ ఉంటారు. అయినా భర్త అంటే ప్రాణం వదలదు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఆలోచించవలసిన విషయం, అంటే ఇది ఆలోచనతో అందేది, నిరూపణకు దొరికేది కాదు, ఆలోచనకు అందేది అంతే. ఏంటి అంటే ఈ భర్త గతములో ఆవిడ ఈ భర్తకు రుణపడి ఉంది. అంటే ఈ భర్త దగ్గర చాలా పొందుంది. అది గతములో అన్నప్పుడు ఇప్పుడు భార్యాభర్తలు కాబట్టి ఇప్పుడే కలిశారు కాబట్టి అది పూర్వజన్మ అన్నారు అంతే. ఎందుకని అందరూ అలా ప్రవర్తించట్లేదుగా, అందరూ భార్యాభర్తలు అలా లేరుగా. కొన్ని చోట్ల రివర్స్లో కూడా ఉంటాయిగా. అసలు కొన్ని చోట్ల కలిసిమెలిసి హాయిగా ఉంటారుగా, ఎక్కువ బాధలు పెట్టుకోరుగా. ఒక ఉదాహరణకి చెప్పుకున్నాం అంతే మనం. ఇది ఇప్పుడు చాలామంది తాగుబోతులు ఉంటారు, ఇంటి సభ్యులందరినీ బాధ పెడుతుంటారు, ఇంట్లో వాళ్ళు ఎత్తుకుపోతుంటారు. ఎక్కువ సఫర్ అయ్యేది భార్య. అయినా ఆ భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, తాగి ఎక్కడ పడిపోయాడో రాలేదేంటని. చాలా కుటుంబాలు చూశాను నేను, ఆశ్చర్యపోయాడు కూడా నేను. అదే విషయాల్లో చిన్న చిన్న విషయాలకు తగాదాలు పడి విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. చాలా డబ్బున్న ఫ్యామిలీలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, లేదా మామూలు ఫ్యామిలీల్లో. ఇక్కడ ఈవిడ వదలదు. ఇలాంటివన్నీ గమనించినప్పుడు మహాత్ములు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ గమనికలో ఒక రుణ అనుబంధము నడుస్తున్నది మనుషుల మధ్య. ఆ రుణ అనుబంధమును అనుసరించి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ భార్య ఆ భర్తకే, అంటే ఎవరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎదుటి వాళ్ళకి బాకీ ఉన్నారు. అంటే ఎక్కువ ప్రేమించే వాళ్లే బాకీ ఉన్నారు. మనం బాకీ ఉన్నాం కనుక మనం వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాం. వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా వెంటబడి వాళ్ళకి పెట్టాలని మనకు అనిపిస్తుంది. అదే సృష్టి చేసినటువంటి మ్యాజికల్ థింగ్. నువ్వు కర్మని తప్పించుకోలేవు.
ఇక్కడ కోర్టుల్లో తప్పించుకోవచ్చు, పోలీసుల దగ్గర తప్పించుకోవచ్చు, ఇక్కడున్న శిక్షలు తప్పించుకోవచ్చు, ఇక్కడున్న మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, ప్రస్తుతం నుంచి తప్పించుకోవచ్చు. కానీ విశ్వశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి, దాన్నే నువ్వు దైవం అని పిలుచుకుంటున్నావు. దాని నుంచి తప్పించుకోలేవు. అది ఆల్రెడీ ఫిక్స్ చేసి వదిలేస్తుంది నిన్ను. అదే చూడండి, మనకి అనుకోని అనేకం జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఎప్పుడేం జరుగుద్దో తెలియదు అసలు. భవిష్యత్తు గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉంటారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియదు. సుఖం వచ్చి మీద పడితే పర్వాలేదు, అందరూ సుఖాలు కోరుకుంటారు, అందరూ మంచులు కోరుకుంటారు. కానీ దుఃఖం వచ్చి మీద పడితే వద్దొద్దు అనుకుంటారు అందరూ. భవిష్యత్తు భయానికి కారణం ఏంటంటే ఏదొచ్చి మీద పడుతుందో తెలియదు. ఏదొచ్చి మీద పడుతుంది అంటే నీ పూర్వకర్మ ఫలం వచ్చి నీ మీద పడుతుంది. అంతే, ఎవరికైనా జరిగేది. ఇప్పుడు రుణానుబంధు రూపేణ అన్నప్పుడు ఏంటంటే రుణము ఎవరుంటే ఆ రుణాలు ఉన్న వాళ్ళందరూ అనుబంధాలు ఏర్పరుచుకొని ఒక చోట చేరతారు కుటుంబంగా. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఇలా కలుస్తూ ఉంటారు. కొంతమంది స్నేహితులు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. ఎంతో స్నేహితుడు మోసం చేస్తానే ఉంటాడు, ఇబ్బంది పెడతానే ఉంటాడు, కష్టపెడతానే ఉంటాడు, అయినా ఆడికి సాయం చేస్తానే ఉంటారు. అంటే నీకు అలా బుద్ధి పుట్టేలా నీ బుద్ధినే ప్రేరేపించేసింది సృష్టి శక్తి. ఎందుకు ప్రేరేపించింది? మిగిలిన ఎవరు అలా చేయట్లేదుగా, మిగిలిన అన్ని చోట్ల అలా జరగట్లేదుగా, నువ్వు కూడా మిగిలిన చోట్ల మిగిలిన వాళ్ళకి పెట్టవుగా. ఇక్కడే ఎందుకు చేస్తున్నావు? ఈ స్నేహితుడిగా ఎందుకు చేస్తున్నావు? ఈ భార్యకి ఎందుకు చేస్తున్నావు? ఈ భర్తకి ఎందుకు చేస్తున్నావు? ఈ కొడుకుకి ఎందుకు చేస్తున్నావు? ఈ కూతురికి ఎందుకు చేస్తున్నావు? వీళ్ళకే ఎందుకు చేస్తున్నావు? అదే సంబంధ బాంధవ్యమైనా అంటే వాళ్ళకి నువ్వు బాకీ ఉన్నావు. ఆ బాకీని తప్పించుకుంటూ తిరిగావు. ఇప్పుడు సృష్టి నీ బుద్ధిని ప్రచోదింపజేసింది, అంటే నీకు అలా అనిపించేలా ఏర్పాటు చేసేసింది. ఇంకా నీ బాకీ తీరే వరకు నీకు అలా అనిపిస్తానే ఉంటుంది. మీరు గమనిస్తే చాలా చోట్ల ఈ బాకీలు తీరిపోయినాక విడిపోతుంటారు ఎవరికాళ్ళు. స్నేహితులు విడిపోతుంటారు, అనేక సంబంధ బాంధవ్యాలు మనకు దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఈవెన్ పిల్లలు, కొడుకులు, తల్లులు, తండ్రులు అందరూ విడిపోతుంటారు. మనం అనుకుంటాం, చూసావా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేశారు అంటే ఇప్పుడు బాకీ తీరిపోయిందని నేనేదో కొత్త ఆధారం మీకు చూపించి కొత్త దారి చూపించినట్టు కొత్త దారులు ఎత్తుక్కోబాకండి. ఉన్న విషయానికి చెప్పాను తప్ప ధర్మం అందరూ పాటించాల్సిందే. పాత కథలు తీసుకోబాకండి. ఇప్పుడు మీరు వదిలేస్తే అది పాపమే అని విషయంగా మీకు ఊరికినే చెబుతున్నాను, ఇక్కడ అర్థం చేసుకోవడానికి. రుణాలు ఎప్పుడు తీరిపోతాయో అప్పుడు ఆ మనుషులతో ఉండాలని మనకు అనిపించదు, లోపల భావన గట్టయిపోద్ది. ఇంతకు ముందు వరకు అత్యంత ప్రేమ బాంధవ్యంగా, ప్రేమ సంబంధ బాంధవ్యంగా, స్నేహ సంబంధ బాంధవ్యంగా ఎంతో అద్భుతంగా ఆనందంగా గడిపినటువంటి ఆ మనుషులే, ఆ సంబంధ బాంధవ్యాలే ఆ రుణాలు తీరిపోయినాక టక్కన విడిపోతారు. ఏమనిపించదు అసలు వాళ్ళకి. ఇలా మన జీవిత పర్యంతము మనకు అన్ని కలుస్తూనే ఉంటాయి. కొత్త వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు, పాత విడిపోతూ ఉంటాయి. అలా అనేకం జరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త బంధాలు వేసుకుంటుంటాం, కొత్త రుణాలు వేసుకుంటూ ఉంటాం. అయితే ఎవరు ఎవరికి రుణం ఉన్నారు, ఎవరు ఎవరికి బాకీ ఉన్నారు, ఇప్పుడు కొత్త వేసుకుంటున్నామా పాత వేసుకుంటున్నామా, పాత అనుభవిస్తున్నామా ఎలా తెలుస్తుంది అంటే ఏమీ లేదు. ఎంత వద్దన్నా నిన్ను వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్ళకి నీకు ఏదో చేయాలనిపిస్తుంది చూసావా, అదే బాకీ. ఇది ముందు ముఖ్యంగా మనకు అనిపించేది మన పిల్లల పట్ల. మీరు గమనించండి. అది ఒకవేళ ఆ బాకీ మనం ధర్మ కర్తవ్యం అయితే తర్వాత మన పిల్లలు మన కూడా చూస్తారు. వృద్ధాప్యంలో వాళ్ళకి అనిపిస్తుంది మా అమ్మ నాన్న మమ్మల్ని చక్కగా చూశారు, మేము వాళ్ళని చూడాలి అని. కాదు, గతంలో మనం వాళ్ళని వాడేసుకొని వదిలేసి బాగా రుణాలు చేసేసి మోసాలు చేసేసి ఎవరయ్యో ఎత్తుకొచ్చేసి ఎవరినో మోసాలు చేసి రకరకాలు చేసి తప్పించుకు తిరిగి కోర్టులకు దొరక్క శిక్షలకు దొరక్క రుణాలు తీర్చక సాగింది కదా అని సాగించుకొని గడిపేస్తే ఇప్పుడు వాళ్ళు మన పిల్లలై వచ్చి పడతారు. అవగాహన కోసమే మాత్రమే మాట్లాడుకుంటున్నాం, నిరూపణకు కుదరని సత్యాలు. సహజంగా ఇటువంటివి నేను చెప్పను, కానీ కర్మ అడిగారు కనుక మాట్లాడుతున్నా. ఇలా తప్ప అర్థం చేసుకోవడానికి దారి లేదు. అందుకని ఇప్పుడు సృష్టి ఏం చేసిందంటే అద్భుతంగా, పోన్లే కోర్టులు తప్పించుకున్నావు, మనుషుల నుంచి తప్పించుకున్నావు, చట్టాల నుంచి తప్పించుకున్నావు, పోలీసుల నుంచి తప్పించుకున్నావు, ఎవరికి దొరకకుండా రకరకాల చిత్ర విచిత్ర మోసాలు చేసావు కదా. నువ్వు ఎవరినైతే బాగా మోసగించావో వాళ్ళని తెచ్చి ఇప్పుడు నీ ఇంట్లోనే పెట్టేస్తున్నా.
నీ బిడ్డలుగా పెట్టేస్తున్నా, లేదా నీ భార్యగా పెట్టేస్తున్నా, నీ భర్తగా పెట్టేస్తున్నా, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఆ రుణాలన్నీ తీర్చుకో. కొంతమంది మొత్తం వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసి పెద్దవాళ్ళని చేసి అందరికీ రుణాలు తీర్చుకుంటూ ఉంటారు. మనం పాపం చాలా మంచోళ్ళు వీళ్ళు అనుకుంటాం. చూడు, అన్నదమ్ములకి అన్నీ చేశారు, పిల్లలకి అన్నీ చేశారు, వాళ్ళ చెల్లెళ్ళని వదలలేదు, సోదరీమణులను వదలలేదు, బంధువర్గాన్ని వదలలేదు, అందరికీ సాయపడుతున్నారంటే కాదు, ఇంతకుముందు అందరి దగ్గర తినేసావు, అందుకే ఇప్పుడు ఆ బుద్ధి పడుతుంది. సృష్టి అలా పెట్టింది. అలానే ఇప్పుడు అలా చేసేవాళ్ళు మారిపోబాకండి. విషయ అవగాహనకు మాత్రమే చెప్పాను. ఎప్పుడూ మంచి చేయటం మంచిదే. ఒకవేళ అలా చేస్తున్నాం అనుకోండి, పోనీ రుణం తీరిపోద్ది. కాదు, ఇప్పుడు చేస్తున్నారనుకోండి, మళ్ళీ మంచి పెంచుకుంటున్న వాళ్ళు అవుతారు, తిరిగి వాళ్ళు మీకు రుణం అవుతారు. ప్రకృతి మీకు అన్ని సమకూర్చి పెడుతుంది. అందుకని ఎప్పుడు చేసే విధానం మానకండి, మంచిని మానకండి. కానీ సహజంగా ఇది ఎలా అర్థం చేసుకోవాలి? రుణానుబంధ రూపేణ అనేటువంటి ఈ సంబంధ బాంధవ్యాలను, రుణమును అనుసరించి వచ్చినటువంటి బంధములు ఇవి అని మహాత్ములు చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరికి నీకు పెట్టాలనిపిస్తుందో వాళ్ళకి నువ్వు బాకీ ఉన్నావు, ఎవరికి నీకు పెట్టాలనిపిస్తుందో వాళ్ళు నీకు బాకీ ఉన్నారు. అది ధనం కావచ్చు, సంపదలు కావచ్చు, సేవలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, అభిమానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి లేని చోట వాళ్ళకి అనిపించదు నీకు పెట్టాలని. నువ్వు ఎన్ని పెట్టినా, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని వాళ్ళతో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు నీతో ఉండరు. అలా మొత్తం ప్రపంచంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొంతకాలానికి అలా నువ్వు వాళ్ళ వెంటపడి వాళ్ళకి అన్ని చేసి ఆ రుణం తీరిపోయేటప్పటికి విడిపోతావు. ఎందుకనంటే వాళ్ళు తిరిగి నీకేమీ చేయట్లేదుగా. ఎందుకని? వాళ్ళ బాకీ లేదు, నువ్వే వాళ్ళకి బాకీ ఉన్నావు. అందుకని నీకు అనిపిస్తుంది. వాళ్ళకి బాకీ లేదు కనుక నీకు చేయాలని వాళ్ళకి అనిపించట్లేదు. అలా చూసి నీ బాకీ తీరిపోయినాక నువ్వు పక్కెళ్ళిపోతావు అంతే. ఇంకా మీ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు. వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పని మనిషి యజమానులు కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఆఖరికి జంతువులు, మనం పెంచుకునే జంతువులు కావచ్చు. ఆ రుణం తీరినాక అవి వెళ్ళిపోతాయి. ఏదైనా ఇలా ఉంటది రుణము అనేది. అయితే పూర్వీకుల నుంచి వస్తుందా అంటే, పూర్వీకులే మనకు మూలమై ఉన్నారు. అసలు ఒక మనిషి జీన్స్ అంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా అనారోగ్యాలని వెళ్ళామనుకోండి, మీ పెద్దవాళ్ళకి షుగర్ ఉందా, మీ పెద్దవాళ్ళకి బీపీ ఉందా, మీ పెద్దవాళ్ళకి ఏమైనా గుండె జబ్బులు ఉన్నాయా, మన జబ్బులు తాలూకా విషయాలన్నీ మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. మీ పెద్దవాళ్ళకి ఉన్నాయా అని. కారణం ఏంటంటే అదే విత్తనం. మనం ఏ చెట్టు విత్తనం అదే చెట్టు అవుతుంది. ఇలా ఈ జీన్స్ అంటే విత్తన దశ. అంటే ఆ జీన్ అంటారు, మనిషిలో ఉన్నప్పుడు జీన్స్ అన్నారు, బయటైతే విత్తనాలు అన్నారు. 7 తరాల వరకు అది క్యారీ అవుతుంది అనేది సైన్స్లో కొంతమంది మహానుభావులు చెప్పింది విన్నట్టుగా గుర్తు నాకు. అంటే మన నుంచి మన ముందుకు 7 తరాల వరకు వెళ్తుంది. ఈ లోపల 7 తరాల లోపల ఏమవుతుంది, ఎందుకు మారిపోద్ది అంటే, మొదటి తరం నుంచి మళ్ళీ బయట అలవాట్లు కొని చేసుకుంటున్నారుగా. మూలం తల్లిదండ్రులే అయినా మూలాధారంగా మనలో ఉన్న విత్తన దశలో మూలం మన శరీరానికి తల్లిదండ్రుల అలవాట్లు, తల్లిదండ్రుల గుణాలు, తల్లిదండ్రుల శక్తి, తల్లిదండ్రుల బుద్ధులు, విత్తనం తల్లిదండ్రులే అయినా ప్రపంచం నుంచి మళ్ళీ మనం బోల్డ్ నేర్చుకుంటున్నాం. అదంతా మన జీన్స్లోకి వెళ్ళిపోద్ది. అంటే మన అణువుకి కణకణానికి వెళ్ళిపోద్ది. అది మన స్వభావం, స్వరూపం, గుణం అయిపోతూ ఉంటుంది. అలా కొద్దిగా మన జీన్స్ మార్పు చెందుతూ ఉంటుంది. అంటే మన విత్తన దశ మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు పరిపూర్ణంగా చెందడానికి 7 తరాల వరకు పట్టే అవకాశం ఉందని లెక్కలు వేశారు. అవి ఎలా లెక్కలు వేశారో తెలీదు. 7 తరాల వరకు అవకాశం ఉంది. అంటే 7వ తరం వరకు, మన నుంచి 7వ తరం వరకు ఎంతో కొంత మన స్వభావం, మన గుణం, మనకు సంబంధించినవి ఆ జీన్స్లో ఉంటాయి. 7 తరాలకై మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంతో కలుస్తూ ఉంటారు కాబట్టి పూర్వీకుల కర్మలు మనకు వస్తాయా అంటే, అసలు విత్తనం మూలం పూర్వీకులే కాబట్టి మన మూలంలో ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మూలంలో ఇవన్నీ ఉంటాయి కనుక అటువంటి గుణాలు, అటువంటి బుద్ధులు, అటువంటి ఆలోచనలు, అటువంటి ప్రచోదన మన తలలో జరుగుతూ ఉంటుంది. అయితే మరి సమాజం నుంచి మనం నేర్చుకున్నవి ఉంటాయిగా, కాబట్టి అవి కూడా కలుస్తూ మళ్ళీ మన వ్యక్తిగత కర్మలు తయారవుతాయి. అంటే పూర్వీకుల కర్మలు మనలో కలిసే ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు నేను ఉండాలి అంటే నా తల్లిదండ్రులు ఉండాలి. మొత్తం నా శరీర నిర్మాణం
నా ప్రమేయం లేకుండా మొత్తంగా నా తల్లిదండ్రులతో తయారైంది. 9 నెలలు సంపూర్ణంగా అసలు నా శరీరం మాతృగర్భంలోంచి బయటకు వచ్చే వరకు పూర్తిగా తల్లిదండ్రులతో తయారైంది. ప్యూర్లీ వాళ్ళ శక్తే, అసలు అక్కడ ఇంకోటి లేదు. బయటకు వచ్చినాక పాలతో మొదలుపెట్టాను, మళ్ళీ అది తల్లిపాలే. బయట వాతావరణంలో గాలి పీల్చుకోవటం మొదలుపెట్టాను, బయట వాతావరణంలో ఎండ తీసుకోవటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి తల్లిపాలు వదిలి బయట ఆహార పదార్థాలు, బయట సమాజాన్ని తీసుకోవటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి ఇంకా ఆ గుణాలు నాలో ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ మూల గుణాలుగా, మూల స్వభావంగా, మూల శరీరంగా మూలంలో ఏముంది? తల్లిదండ్రులే ఉన్నారు. తల్లిదండ్రుల్లో ఏముంటుంది? మూలంగా వాళ్ళ తల్లిదండ్రులు జీన్స్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళ సమాజం నుంచి నేర్చుకుంది ఉంటుంది. ఇలా 7 తరాలు క్యారీ అవుతుంది. కాబట్టి పూర్వీకుల కర్మలు మన మీద పనిచేసే అవకాశం మూలంలో ఉంది. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే నా పూర్వీకులు, సపోజ్ నేనున్నాను, ఇప్పుడు నేను ఒక దొంగనే, ప్రపంచం అంతా పెద్ద డాకు మహారాజు లాగా దొంగతనాలు చేసేస్తున్నాను, దొరకట్లేదు ఎవరికి. మహా దొంగనే, గజ దొంగనే. నా వ్యక్తిత్వం అంతే. నా తర్వాత నా పిల్లలు పుట్టారు, నా పిల్లలు ఇప్పుడు దొంగలే అవుతారా? ఖచ్చితంగా అవ్వకపోవచ్చు. ఎందుకని అంటే సమాజంలో వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని, చదువు సంధ్యలు నేర్చుకొని, దొంగతనాలు తప్పని తెలుసుకొని, సమాజంలో స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళు సమాజపు మంచి విషయాలు తెలుసుకొని వాళ్ళు మారిపోయి అభివృద్ధి చెంది చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు. ఇది మానవుడికి ఉంది. ఒక చెట్టు అదే చెట్టులా ఉంటుంది. అయితే భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి దానికి సమకూరిన బలాలను బట్టి సమృద్ధిగాన బలహీనంగాన పెరుగుతుంది, ఎదుగుతుంది. కానీ చెట్టులో ఉన్న గుణమార్పులు ఏం జరగవు. అవే ఫలాలు, అవే పువ్వులు, అవే కాయలు. కానీ మనిషి సంపూర్ణంగా మారిపోయే అవకాశం ఉంది. అదే జ్ఞాన సంపద. కర్మఫలాలు కూడా మార్చేసుకోవచ్చు. మనిషి మొత్తంగా కర్మఫలాలు మార్చుకోవచ్చు. అందుకే మళ్ళీ దీనికి మహాత్ములు చెప్పారు, ఏమైనా తెలుసా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. చాలా జాగ్రత్తగానండి. నేను దొంగనే, నా పిల్లలు పుట్టారు, నా మొత్తంగా నా జీవితం అంతా దొంగతనాలతోనే బతికాను. నా శరీరం నిండా దొంగ బుద్ధులే ఉన్నాయి. అన్ని తప్పులే చేశాను, అన్ని రకాలుగానే తప్పులే చేశాను. ఒక దొంగతనాలే కాదు, స్త్రీ పురుష సంబంధాల్లో తప్పులే చేశాను. ఎక్కడ ఏది కుదిరితే అది అన్ని తప్పులేనండి. అసలు తప్పుడు మనిషిని సంపూర్ణంగా. కానీ నాకు పిల్లలు పుట్టారు. నాకు పుట్టిన పిల్లలు సమాజంలో స్కూళ్ళలో వేసాను, చదువుకున్నారు. అక్కడ చదువులో వాళ్ళకి నేర్పారు తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, అన్యాయాలు చేయకూడదు, అక్రమాలు చేయకూడదు అని వాళ్ళకి సత్సాంగత్యం దొరికింది, సజ్జన సాంగత్యం దొరికింది, జ్ఞానం అందుతుంది వాళ్ళకి. ఆ జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించారు. నేను తప్పు చేయకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. చచ్చి మా నాన్నకున్న ఈ చెడ్డ పేరు, మా నాన్న దొంగని, ఇదిగో తాగి వచ్చి తిరిగి వచ్చి రకరకాల తప్పులు చేసి మమ్మల్ని అందరినీ చిన్ననాటి నుంచి బాధ పెడుతున్నాడు, ఈ బాధలు చూసాం కనుక మేము అలాంటి జీవితం జీవించకూడదు అని వాళ్ళు అనుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు జ్ఞానవంతులై ఇటువంటి చెడు కర్మలు, చెడు ఆలోచనలన్నింటినీ పోగొట్టుకొని మంచి పనులు, మంచి ఆలోచనలు, మంచిని నేర్చుకున్నారు. జ్ఞానం నేర్పేది అదే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. పూర్వపు కర్మలను అంటే పూర్వీకులైన తల్లిదండ్రుల నుంచి వచ్చిన కర్మలను, పూర్వపు తరతరముల నుంచి మూలముగా వస్తున్నటువంటి కర్మలను జ్ఞానం తగలబెట్టేసింది. ఎందుకని కర్మ చేసే స్వేచ్ఛ నాకే ఉంది. ఇప్పుడు కర్మ చేసే స్వేచ్ఛ ఎవరికి ఉంది? నాకే ఉంది. కాబట్టి నేను నా కర్మను తగలబెట్టుకోగలను. నేను నా పక్కోడి కర్మను తగలబెట్టలేను. నా భార్య అయినా ఆవిడ కర్మను తగలబెట్టలేను. నా కొడుకైనా అతని కర్మను తగలబెట్టలేను. నా పక్కకు సంబంధించిన ఎవరి కర్మని నేను జ్ఞానాగ్నితో తగలబెట్టలేను. కానీ నా లోపల నాకు సంబంధించినటువంటి అజ్ఞాన కర్మలను, చెడు కర్మలను నా జ్ఞానాగ్నితో దగ్ధం చేసుకోగలను. ఆ అవకాశం నాకుంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అందుకే మానవ చరిత్రలో మొదటి నుంచి చివరి వరకు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, ఆధ్యాత్మిక వేత్తలు అని పిలువబడేవాళ్ళు మనకు అందించిన అద్భుతమైనటువంటి బోధనలన్నీ జ్ఞానము అని పిలువబడతాయి. జ్ఞానబోధలు, జ్ఞానాన్ని అందించారు. ఎందుకు? పూర్వపు వాసనల కర్మలను నశింపజేయటానికి. అందుకనే వాళ్ళని గురువులని పిలిచాం, మహాత్ములని పిలిచాం, యోగులని పిలిచాం, తపస్సంపన్నులని పిలిచాం.
దైవ పురుషులు దైవ మాతలు అని చెప్పి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళని దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధించాం. కారణం ఏంటి అంటే మాలో పరంపరగా వెనక నుంచి వస్తున్నటువంటి దుష్కర్మలు అజ్ఞాన కర్మలు అవన్నీ కూడా మీరు నాశనం చేసి జ్ఞానంతో మాలో జ్ఞానాగ్నిని రగల్చి మా పాత కర్మలను నశింపజేసి మాకు సరికొత్త జ్ఞానాన్ని అందించి మానవుడిగా మమ్మల్ని సామాన్య స్థాయి నుంచి అద్భుతమైనటువంటి మంచివాడిగా మంచిదానిగా మార్చి దైవత్వ స్థాయికి చేరుస్తున్నారు. అనంత ఆత్మస్థితి ఎరుకను తెలుసుకునేలా చేస్తున్నారు. మాకు అనంత జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆధ్యాత్మిక చదువుని నేర్పుతున్నారు. కాబట్టి మీరు సామాన్యులు కాదు, మీరు మా పాలిటి దేవుళ్ళు దేవతలు, మా పాలిటి గురువులు మహాత్ములు ఋషులు యోగులు మునులు తపస్సంపన్నులు, సదా మేము మీకు రుణపడి ఉంటాము అని మానవ జాతి ఇటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూనే ఉంది. ఆ కృతజ్ఞతలు చెల్లించుకునే విధానమే మనుషులు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, ఆరాధనలు, అర్చనలు. మీరు కృతజ్ఞతలు కాకుండా కోరికలు కోరుకుంటూ ఉంటే మళ్ళీ మీరు కర్మఫలాలలో ఇరుక్కుపోయినట్టే. కోరికలు కోరుకోకుండా కేవలం జ్ఞానాన్ని పొంది కృతజ్ఞత చూపించి ఎంత జ్ఞానాన్ని మాకు నేర్పిన గురువుగా మహాత్ముడుగా దేవుడుగా నిన్ను ఆరాధిస్తున్నాం, అర్చిస్తున్నాం, అనుసరిస్తున్నాం, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం అన్నంత వరకు మాత్రమే అది కృతజ్ఞత. జ్ఞానాగ్నిది, అది జ్ఞానం, అది సత్యపంథ, సత్య మార్గం. అది కాదు కోరికల కోసం బాధలు తీర్చమని కష్టాలు తీర్చమని కన్నీళ్ళు తీర్చమని వెనకబడుతున్నావు అంటే మళ్ళీ నువ్వు కర్మఫలాలు తయారు చేసుకుంటున్నావు. అక్కడ కూడా మతాల్లో కూడా మార్గాల్లో కూడా దేవుళ్ళ దగ్గర కూడా గురువుల దగ్గర కూడా అన్ని రకాల దైవీ విధానాలలో కూడా మనుషుల దగ్గర ఎలా కర్మలు తయారు చేసుకుంటున్నావో అక్కడ కూడా అలాగే కర్మలు తయారు చేసుకుంటున్నావు. ఇక్కడ నేను చెప్పింది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న చోట కేవలం కృతజ్ఞత ఉంటుంది అంతే, ఆశింపు ఉండదు. జ్ఞానం అసలు ఆశింపు అనే భావాన్ని తీసేస్తుంది. జ్ఞానంలో ఉన్నటువంటి లక్షణమే అది. జ్ఞానం సృష్టి సహజమైనటువంటి ప్రకృతి మనకు అన్ని సమకూర్చి పెట్టింది. ఇక్కడ ప్రకృతి సర్వము సమకూర్చింది. మనం అనుకుంటాం ఏమంటే సర్వము సమకూర్చింది అంటారు, నేను ప్రయత్నించకుండా నాకు డబ్బు వస్తుందా, డబ్బు రాకుండా ఆహారం వస్తుందా, ఆహారం రాకుండా నేను బతకడం కుదురుద్దా, నా కుటుంబం బతుకుతం కుదురుద్దా అని మనం అనొచ్చు, తప్పు లేదు, అది నిజం కూడాను. కానీ అది అనే ముందు ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆలోచించు. నువ్వు గాలిని అడిగావా? గాలిని కొనుక్కుంటున్నావా? గాలిని కొనుక్కోగలవా? నాకు గాలి కావాలని ప్రయత్నించి ఎవరిని అడుగుతావు? ఎవరిని అడిగావు? ఎవరిని అడిగితే అడిగావని నువ్వు నీకు గాలి స్వేచ్ఛగా ఫ్రీగా దొరుకుతుంది. నువ్వు నిద్రపోతున్నా కూడా గాలి నీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నిన్ను బతికిస్తూనే ఉంది. నిన్నే కాదు నీ మొత్తం కుటుంబ సభ్యుల్ని మొత్తం ప్రపంచాన్నే బతికిస్తుంది. గాలికి అందరూ సమానమే, జంతువులతో సహా. సూర్యరశ్మికి అందరూ సమానమే, నువ్వు నీ కుటుంబ సభ్యులు మొత్తం ప్రపంచంలో ఉన్న జంతువులతో సహా వృక్షాలతో సహా అన్నీ సమానమే. నీటికి అన్నీ సమానమే. నువ్వు అడిగావని నీరు ఉంచబడిందా? నువ్వు అడిగావని భూమి ఉంచబడిందా? నువ్వు అడిగావని మొక్కలు ఉంచబడినాయా? నువ్వు అడిగావని ఆహార పదార్థాలు మొక్కలు ఉత్పత్తి చేస్తున్నాయా? నువ్వు అడిగావని సూర్యుడు ఉన్నాడా? నువ్వు అడిగావని గాలి ఉందా? మనిషి ఏర్పరుచుకున్నటువంటి నాగరికత పేరుతో జంతులోకం నుంచి విడిపోయి మనిషి ఏర్పరుచుకున్న మానవ లోకంలో, మనిషి తయారు చేసుకున్న సృష్టిలో, మనిషి తయారు చేసుకున్న వ్యవస్థలో, మనిషి తయారు చేసుకున్న మానవ ప్రపంచంలో మనిషి ఏర్పరుచుకున్నటువంటి మాధ్యమం డబ్బు. ఎవరైనా చూసుకోండి, అక్కడ మనమే తయారు చేసుకున్నాం. ఈ ప్రయత్నాలతో ఇలా మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలని ఏదో చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బు ద్వారా వీటన్నిటినీ పొందాలి అని మాధ్యమంగా పెట్టుకున్నాం. ఇది మానవ లోకంలో మానవ సృష్టి మాత్రమే. ఒరిజినల్ సృష్టిలో ఇది లేదు. జంతువులకి సిస్టమ్ లేదు. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నారు. అన్ని మనకు తెలియకపోవచ్చు, కానీ చుట్టూ ఉన్న జంతువులను చూడండి, పశుపక్ష్యాదులను చూడండి, వాటికి మాధ్యమం లేదు. వాటికి అన్ని దొరుకుతున్నాయి. అవేం పండించుకోలేవు, అవేం మనలాగా ఉత్పత్తి చేయలేవు, అవేమి ఏ రకమైనటువంటి ఉత్పత్తి ప్రయత్నము ద్వారా ఆహార పదార్థాలను సృష్టించుకోలేవు. ఉన్న వాటిని అనుభవిస్తాయి అంతే. ఇప్పుడు పశుపక్ష్యాదులు చూడండి, అలా ఎగురుతూ వెళ్తాయి. అనేక చెట్లు ఉన్నాయి సృష్టిలో. చెట్లు అలా వస్తానే ఉంటాయి. ఉన్నాయన్నీ చెట్లే. మనం ఆ చెట్లను నరికేసి మానవ లోకం నిర్మించుకున్నాం. జంతువులన్నింటికీ ఆధారం చెట్లే, అడుగులే. అనేక రకాలుగా ఉంటాయి. ఎక్కడ దొరికిన ఆహారాన్ని అక్కడ అవి తీసుకుంటున్నాయి అంతే. ఒక్క మనిషి మాత్రమే
తాను ఒక లోకాన్ని నిర్మించుకున్నాడు. దాని పేరు మానవ లోకం. మనుషులు ఏర్పాటు చేసుకున్న సృష్టి అది. సృష్టిలో సృష్టి. మళ్ళీ ఆ సృష్టిలో సృష్టికి ఆధారం ఏంటి? పంచభూతాలు మామూలుగా సృష్టి ఆధారం, దానికి కూడా ఉన్న సృష్టి ఆధారం. కానీ కొత్త సృష్టి కొద్దిగా చేసుకున్నాడు. మనందరం ఇలా ఉందాం, ఇలా రూల్స్ పెట్టుకుందాం, ఇలా ధర్మాలు పెట్టుకుందాం, ఇలా చట్టాలు పెట్టుకుందాం, ఇలా న్యాయాలు పెట్టుకుందాం, ఇలా కుటుంబ వ్యవస్థలు పెట్టుకుందాం, ఇలా వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకుందాం, ఇలా చదువులు పెట్టుకుందాం, ఇలా అర్హతలు పెట్టుకుందాం. దాన్ని బట్టి ఎవరి ప్రయత్నాన్ని బట్టి ఎవరి తెలివిని బట్టి ఇలా డబ్బు అనే మాధ్యమాన్ని పెట్టుకుందాం. ఆ మాధ్యమంతో వస్తువులు విషయాలు అన్నీ అందేలా పెట్టుకుందాం. అది మనిషి చేసుకున్నాడు. మొత్తం ప్రపంచం చేసుకున్న ఏర్పాటు అది. ఈ ఏర్పాటులో ధనము అనేటువంటి వ్యవస్థ మీద మానవ లోకం నడుస్తుంది. అంటే ధనం అనే మాధ్యమం మీద. సరే, దీన్ని మళ్ళీ ఈ ధనాన్ని వృత్తి వ్యాపార ఉద్యోగాలు అంటే ప్రయత్నాలతోనే సంపాదించుకోవాలి, కర్మలతోనే సంపాదించుకోవాలి. కర్మల ఫలంగా అది లభిస్తుంది. దాని నుంచి వస్తువులు విషయాలు జీవితాలు గడుస్తూ ఉంటాయి. అయితే మళ్ళీ ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే, ఈ ధనం ఉన్నోళ్ళందరూ, అధిక ధనం సంపాదించుకున్న వాళ్ళందరూ, అధిక ధనం పొందిన వాళ్ళందరూ అధిక సుఖాలు పొందుతున్నారా? కర్మఫలాలలో వీళ్ళకి హాయిగా ఉందా, ఆనందంగా ఉందా అంటే అది చెప్పలేము, మనం అనుకుంటాం అంతే. ఒక రిక్షా తొక్కే వ్యక్తి ఎటువంటి భయం లేకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా ఆ రోజు వచ్చిన సంపాదనతో హాయిగా శుభ్రంగా దాన్ని తీసుకొచ్చి భార్యాపిల్లలకి ఇచ్చి చక్కగా వండుకొని తిని భార్యాభర్తలు హాయిగా సుఖపడి కాపురం చేసుకొని చక్కగా అలా ఏ పార్కుకో పిల్లల్ని తీసుకొని వెళ్ళి అలా రిక్షాలోని వెళ్ళి ఒక సినిమా చూసుకొని అలా తిరిగి వచ్చి ఎటువంటి భయము బాధ దుఃఖము లేకుండా హాయిగా పడుకొని నిద్రపోయారు. వాళ్ళకి అనేక వసతులు లేవు, వనరులు లేవు, కనీసం ఫ్యాన్ కూడా లేదు. ఒక చిన్న నివాసంలో ఉన్నారు. అపర కుబేరుడైనటువంటి వ్యక్తి ఏసీలు పెట్టుకున్నాడు, ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టుకున్నాడు, ఇంటి చుట్టూ కరెంటులు పెట్టుకున్నాడు, బోళ్ళు సెక్యూరిటీలు పెట్టుకున్నాడు, బాడీ గార్డులు పెట్టుకున్నాడు, బౌన్సర్స్ని పెట్టుకున్నాడు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో వాహనాలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, ఎన్నో సొంత ఆస్తిపాస్తులు సంపదలు అపరిమితంగా ఉన్నాయి. బయట సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కానీ పడుకుంటే నిద్ర పట్టట్లేదు. హంసతూలికా తలపాల మీద నిద్రపోతున్నాడు. తిన్నది అరగట్లేదు, అనారోగ్యాలు, నిద్ర పట్టడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలు అలా అశాంతిని కల్పిస్తూనే ఉన్నాయి. కుటుంబపరమైనయా, వృత్తి వ్యాపార ఉద్యోగాల పరమైనయా, ధనపరమైనయా, ఆరోగ్యపరమైనయా, ఏదో కానీ. ఇప్పుడు ఎలా కర్మఫలాన్ని లెక్కిస్తాం? ఈ కర్మఫలాన్ని లెక్కించే విధానం ఏంటి అంటే, ఇది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతము. కర్మఫలాన్ని పక్క వాళ్ళను చూసి కానీ, వాళ్ళు బాగున్నారు బాగుందని సంపదల ద్వారా కానీ, ఐశ్వర్యం ద్వారా కానీ, అందాల ద్వారా కానీ, ఆరోగ్యాల ద్వారా కానీ, అనారోగ్యాల ద్వారా కానీ లెక్కించలేము. కర్మఫలాలను లెక్కించే విధానం వ్యక్తి యొక్క అంతరంగ వ్యక్తిగతం. అంతరంగంలో వాళ్ళు ఎంత శాంతిగా ఉన్నారు. అనేక మంది మహాత్ములు దుర్భరమైనటువంటి శారీరక బాధలకు లోనయ్యారు. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇటువంటి ఎందరో. కానీ అంతరంగంలో స్థిరంగా, నిశ్చలంగా, స్థిమితంగా, హాయిగా ఉన్నామని చెప్పారు. అతి పేదరికంలో భిక్షాటనలో బతికారు. ఎవరో ఇంత అన్నం పెడితే తిని బతికారు. ఏంటి, ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, సుదీర్ఘ జీవన పర్యంతము బ్రతికినంత కాలం 80-90 సంవత్సరాలు. అయినా అంతరంగంలో నిశ్చలంగా హాయిగా సుఖశాంతులతో ఉన్నామని చెప్పారు. ప్రపంచానికి జ్ఞానబోధలు చేశారు, జ్ఞానాన్ని అందించారు. పూర్వకాలం నుంచి ఈనాటి వరకు మనం మాట్లాడుకుంటున్న ఆధ్యాత్మిక విషయాలు కానీ, జ్ఞాన విషయాలు కానీ, ఇప్పుడు మాట్లాడుకునే కర్మ సంబంధ విషయాలు కానీ, దైవీ సంబంధ విషయాలు కానీ, ప్రాపంచిక సంబంధిత మంచి విషయాలు కానీ ఏవైనా పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు అనేటువంటి వాళ్ళ నుంచి అందినవన్నీ కూడా వాళ్ళు అతి సాధారణ జీవితం గడిపిన వాళ్లే. వాళ్ళు సంపదలతో తొలతోగాలని కోరుకున్న వాళ్ళు కాదు. కానీ అంతరంగంలో అద్భుతమైనటువంటి నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, హాయిగా, సుఖ సంతోషాలతో భార్య పిల్లలు, భర్త పిల్లలతో కుటుంబ జీవితాలు గడుపుతూ, అది మనకు పేదరికంగా కనపడవచ్చు. ఉన్నంతలో ఆ చిన్ని నివాసంలో, ఆ చిన్ని ప్రపంచంలో, ఆ చిన్ని లోకంలో, ఆ చిన్ని సౌకర్యాలతో హాయిగా ఆనందంగా బతికారు. కారణం ఏంటి అని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, సృష్టి చేసిన అద్భుతం ఏంటి అంటే అసలు సంతోషాలు, సుఖాలన్నీ మన శరీరంలోనే పెట్టింది. మనిషి అనేటువంటి వ్యక్తి యొక్క శరీరంలో ఉన్న పంచేంద్రియాలే
అన్ని రకాల సుఖ ఆనంద సంతోష భావాలను పొందుతూ ఉంటాయి. శరీరమే సుఖప్రధానమైనటువంటిది. శరీరానికే సుఖాలు తెలుస్తాయి, భోగాలు తెలుస్తాయి, ఆనందాలు తెలుస్తాయి, హాయి తెలుస్తుంది. అయితే మనిషి నిర్మించుకున్న వ్యవస్థ డబ్బు, కానీ సృష్టి చేసిన అద్భుతం శరీరం. మనిషి ఆ డబ్బు అనే వ్యవస్థలోకి వెళ్ళి అక్కడ అహంకారాలు, గౌరవాలు, హోదాలు, పెత్తనాలు అంటే లేని భ్రమలను కల్పించుకున్నాడు. ఎవరి మీద అహంకారం, ఎవరి మీద పెత్తనం, ఎవరి మీద అధికారం, ఎవరి మీద హోదా. ఏంటి నీ అలంకరణ వస్తువులు? డబ్బులతో బంగారాలు కొనుక్కుంటావు, అలంకరించుకుంటావు. అది నీ భావనారూప భ్రమాత్మక కల్పనాత్మక ఆనందం, సుఖం, సంతోషమే తప్ప సహజ సుఖాలు, సహజమైనటువంటి ఆనందాలు, సహజమైన భోగాలు శరీరంలోనే ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇవి నిజాలు, నిజమైనటువంటి భోగాలు, నిజమైన సుఖాలు, నిజమైన ఆనందాలు, నిజమైన సంతోషాలు అవి శరీరంలోనే ఉన్నాయి. దానితో బంగారు వస్తువులకి, వాహనాలకి, సౌకర్యాలకి, ధనానికి సంబంధం లేదు. అయితే ధనము ద్వారా ఉన్న సంబంధం ఆహార పదార్థాలు, బ్రతకడానికి అవసరం, కట్టుకోవడానికి బట్ట, కనీస వసతి సౌకర్యాలు అవి మామూలుగా ఉంటే చాలు, జస్ట్ సింపుల్. మిగిలిన సుఖభోగాలన్నీ శరీరంలోనే ఉన్నాయి. ఐశ్వర్యవంతుడై ఉన్నావు, ఐశ్వర్యం ఉంది, కానీ శరీరంతో సుఖభోగాలు అనుభవించడానికి శరీరం సహకరించట్లేదు. ఇప్పుడు అదేం భోగమైంది? లేదు కదా. కాబట్టి కర్మఫలాలు ఎవరు ఎలా అనుభవిస్తున్నారు, ఎలా భావించుకుంటున్నారు అనేది వ్యక్తి అంతరంగంలో ఉంది. కాబట్టి ఋషులు, మునులు, యోగులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, నాయన కర్మఫలం నీ అంతర్గత భావము, దాన్ని నువ్వు జ్ఞానము చేత అద్భుతంగా అర్థం చేసుకుంటే అది నీ శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాల సుఖము. దాన్ని కూడా దాటి లోపలికి వస్తే నువ్వు అనంతాత్మలో, ప్రశాంతతలో, నిశ్చలతలో సుఖానుభూతిని పొందొచ్చు. ఎందుకంటే పంచేంద్రియ సుఖభోగాలకు అతీతంగా నిద్రలో నువ్వు సుఖానుభవాన్ని పొందుతున్నావు. నిద్ర బాగోలేదు, నిద్ర హాయిగా లేదు, నిద్ర నాకు సుఖాన్ని ఇవ్వటం లేదు అనుకుంటే అసలు ఎవరు నిద్రపోరు. కానీ ఎంతటి వాళ్ళైనా, అతి పేదవాళ్ళైనా, అపర కుబేరులైనా నిద్రపోకుండా ఉండలేరు. ఎందుకంటే నిద్ర సుఖం అలాంటిది. నిద్రలో ఒక అద్భుత విశ్రాంతి ఉంది, సుఖం ఉంది. అటువంటి సుఖాన్ని, ఆ నిద్రా సుఖం లాంటి సుఖాన్ని ఇంద్రియ సుఖాలను ఆపేసి, శరీరాన్ని ఆపేసి, మనసును ఆపేసి ఎరుకలో ప్రాణశక్తి దాకా రాగలిగితే నిద్రలో పొందినటువంటి సుఖాన్ని, సుఖభావాన్ని, ఆనందభావాన్ని, ఆ నిద్రా సంబంధిత హాయి ఏదుందో దాన్ని మెలుకవలో అనంతాత్మానుభూతిగా ఎరుకలో, స్పృహలో పొందొచ్చు. దాన్ని సచ్చిదానందము, బ్రహ్మానందము అని పిలిచారు. అక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు. కాబట్టి కర్మఫలాలుగా మనం అనుభవించేవి వ్యక్తిగత అంతర్గతాలు. ఏమీ లేనటువంటి ఒక ఋషో, ఒక మునో, ఒక యోగో, ఒక భిక్షగాడులా కనపడుతున్న ఒక అవధూతో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, గోచి పెట్టుకొని ఉన్నాడు, కట్టుకునే బట్ట కూడా లేదు. కానీ తన అంతరాత్మలో ఏకత్వానుభూతిలో, ఆత్మానుభూతిలో రమిస్తున్నాడు. నిద్రా సుఖం లాంటి సుఖాన్ని మెలకువలో పొందుతున్నాడు, హాయిగా ఉన్నాడు. ఇప్పుడు భౌతిక విషయాలతో, భౌతిక సంపదలతో, భౌతిక కోరికలతో, కనీసం తన శరీరంలో ఉన్న భౌతిక సుఖ ఇంద్రియాలతో కూడా పని లేదు. అప్పుడు అతను కర్మఫలంగా బాధల్లో ఉన్నాడు, దుఃఖాల్లో ఉన్నాడు, అతను ఏమీ అనుభవించటం లేదు. ఇదేం కర్మ, బట్టలు కూడా కట్టుకోలేదు, చెట్టు కింద కూర్చున్నాడు, ఇల్లు కూడా లేదు, భార్యాపిల్లలు లేరు, కుటుంబం లేదని మనం అనుకోవచ్చు. కానీ ఆయన తన స్వీయ ఆత్మలో రమిస్తూ నిద్రలో మనం ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నామో అటువంటి ఆనందాన్ని శాశ్వతంగా, స్థిరంగా పొందుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆనందంగా లేడు, కర్మఫలం ఆయనకి అద్భుత ఆనందాన్ని ఇవ్వట్లేదని చెప్పడం కుదరదు. వాళ్ళు జీవన్ముక్తులు. ఏదో తాత్కాలికంగా ఇంత భిక్షతో అన్నం తింటారంతే, శరీరాన్ని కూడా పట్టించుకోరు. కాదు మనం మామూలుగా పోయిన మామూలు మానవులము అంటే మీరు ఆలోచించి చూడండి, భోగాలన్నీ శరీరంలోనే ఉన్నాయి. పేదవాడైతే ఏంటి, ధనవంతుడైతే ఏంటి, భోగం అసలు శరీరంలో ఉంది. శరీరానికి స్పర్శ తెలుస్తుంది. నువ్వు ఎందులో ఉంటే ఏంటి, ఎక్కడ హంసతూలిక తల్పం మీద ఉంటే ఏంటి, నిద్ర పట్టపోతే. శరీరానికి స్త్రీ పురుషులు కలిస్తే సుఖం తెలుస్తుంది. అది కుబేరులు కలిసినా అంతే, సామాన్య మానవులు కలిసినా అంతే, పేదవాళ్ళు కలిసినా శారీరక సుఖం అంతే, ధనవంతులైన కుబేరులు కలిసినా శారీరక సుఖం అంతే. సుఖం మార్పు లేదు, దృశ్యం మార్పు లేదు. కన్ను చూస్తుంది, చెవి వెంటది, నాలుక రుచి చూస్తుంది, వీటిలో మార్పులు లేవు. కనుక
కర్మ ఫలాలను మనం బయట ఊహించడానికి వీలు లేదు, బయట వ్యక్తుల్ని చూసి అనుకోవడానికి వీలు లేదు, అది అంతర్గతము. కాబట్టి ఎవరి మీద జాలి పడిపోయి మీరు వాళ్ళు అలా పాపం కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు అనేది మీ ఊహలో ఉండొచ్చు, వాళ్ళ అంతర్గతంలో చాలా హాయిగా ఉండొచ్చు. అలానే లేని వాళ్ళకి సాయం చేయొద్దని చెప్పట్ల. కర్మ ఫలాలను మనం అంతర్గతంలోనే తప్ప మనం బాహ్యంలో చూసేది నిజం కాదు, ఎస్టిమేట్ వేయకూడదు అని చెబుతుంది. మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు కర్మఫలాలు విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే చోట మనం ఉన్నాం. అసలు మనిషికి ఉన్నటువంటి అద్భుతమే జ్ఞానం. జ్ఞానము అనేటువంటిది నీ జీన్స్ నుంచి, అంటే నీ పూర్వీకుల నుంచి నీ వస్తువు నీ మీద ప్రభావం చూపిస్తున్న విత్తన దశలో నీ మూలంలో ఉన్నటువంటి గుణాలను, స్వభావాలను, వాసనలను మార్చేయగలదు. నువ్వు నీ చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకున్నటువంటి అన్ని గుణాలను, స్వభావాలను, వాసనలను, విషయాలను మార్చేయగలదు. ఎందుకని? జ్ఞానం నువ్వు నేర్చుకుంటున్నావు. జ్ఞానం అంటే అద్భుతమేమి లేదు, ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్న విషయం అంతే. ఇది మంచి, ఇది చెడు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, చెడుని వదిలేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావో, జ్ఞానం ఎప్పుడు నీకు మంచి చెప్పి చెడుని చూపిస్తుంది. ఇది చెడు అని చెబుతుంది, ఇది మంచి అని చెబుతుంది, చెడు చేయకూడదని చెబుతుంది, మంచి చేయాలని చెబుతుంది, మంచి చేస్తే వచ్చే లాభాలు ఏంటో చెబుతుంది, చెడు చేస్తే వచ్చే నష్టాలు ఏంటో చెబుతుంది, నువ్వు చెడులో ఎందుకు ఉండకూడదో చెబుతుంది, మంచిలో ఎందుకు ఉండాలో చెబుతుంది. అంతే జ్ఞానం అంటే. జ్ఞానం అద్భుతం కాదు, జ్ఞానం ఏం అద్భుతం కాదు. దానిని నువ్వు స్వీకరించినప్పుడు, అది అర్థం చేసుకొని నువ్వు స్వీకరించినప్పుడు, ఆ జ్ఞానం అనే అగ్ని నీలో ఉన్న చెడుని కాల్చేస్తుంది, అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. నీలో ఉన్నటువంటి కర్మ, దుష్కర్మలు అంటే జన్మజన్మలుగా వెనక నుంచి లేదా పూర్వీకుల నుంచి లేదా నేను నేర్చుకొని తెచ్చుకున్నటువంటి వాసనల ప్రభావాలని మొత్తాన్ని దగ్ధం చేసేస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అదే చెప్పారు. ఆ జ్ఞానం అనే అగ్ని దగ్ధ కర్మాణం అనేది వ్యక్తిగతం. మనం ఇప్పుడు శరీరపరంగా మొత్తం సంపూర్ణమైనటువంటి జీవన్ముక్త దశలో ఇందాక చెప్పుకున్నాం. ఒక అవధూత అలా కూర్చొని ఉన్నాడు, ఆయన దిగంబరంగా ఉన్నాడు లేదా గోచి పెట్టుకొని ఉన్నాడు, అసలు ఆయనకి శరీరం మీద ధ్యాస లేదు, అసలు ఆయన తన ఆత్మానందంలో రమిస్తూ ఉన్నాడు. అంటే నిద్రాస్థితిలో ఆత్మానందం అంటే అదేం గొప్పది కాదు, అదేమి అపురూపమైంది కాదు, అదేం మనకు అందందే కాదు. గాఢ నిద్రాస్థితిలో రోజు మనం ఉంటుంది ఆత్మానందంలోనే, కానీ దాన్ని నిద్రానందం అని పేరు పెట్టుకున్నాం. దాన్ని మెలకువలో సాధించుకోగలిగాడు. ఆయన శరీర స్థితిని, మానసిక స్థితిని దాటేసి ఈ శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు అని తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా తెలుసుకొని సాధనలు చేసుకుంటూ తన ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ప్రాణశక్తి ఉంది కనుక శరీరం బతుకుంది, ప్రాణశక్తి ఉంది కనుక మనసు కూడా ఉంది. అందుకని మెలకువ వచ్చినప్పుడు నేను ఈ శరీరం అని ఆ శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని తింటాడు, అవసరమైన దాహం తీర్చుకుంటాడు, ఆయనకు అవసరమైనప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు. అసలు అవన్నీ చేయాలంటే మనసు ఉండాలి. మనసు ఉండాలి అంటే ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది కనుక శరీరం బతుకుంది, శరీరం బతుకుంది కనుక లోపల మనసు ఉంది. అందుకని అవధూతలు, జీవన్ముక్తులు కూడా శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటారు తగుమాత్రంగా. కానీ వాళ్ళు ఎప్పుడూ ఎక్కువే శరీరం ఉన్న మనసున్న వాళ్ళని అవధూతలని, జీవన్ముక్తులని ఎందుకన్నాము అంటే వాళ్ళు ఎక్కువగా ప్రాణశక్తిలో ఉంటున్నారు. అంటే మనం నిద్రాస్థితిలో ఉన్నట్టుగా. మళ్ళీ ఇప్పుడు ప్రాణశక్తిలో ఉంటున్నారు, ఆత్మానుభవంలో ఉంటున్నారు, ఆత్మస్థితిలో లీనమైపోయి ఉంటున్నారంటే మీరు ఏదో కల్పనలు కల్పించుకొని ఊహించుకొని అయ్యో గొప్ప స్థితులు అనుకోబాకండి. ఏమీ కాదు నిద్రాస్థితి లాంటి స్థితి. నిద్రాస్థితిలో నువ్వు అక్కడికి తెలియకుండా వెళ్ళావు, అది సృష్టి చేసిన ఏర్పాటు. వాళ్ళు తెలుసుకొని సాధనతో, ఎరుకతో వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఎరుకతో ప్రాణశక్తిలో కూర్చున్నారు. నువ్వు ఎరుక లేకుండా ప్రాణశక్తిలో కూర్చుంటే అది నిద్ర అయింది, అది సృష్టి చేసిన సహజ ఏర్పాటు. అంతే, ఇంకేం తేడా లేదు. సేమ్ నిద్రాస్థితిని వాళ్ళు మెలకువలో తెచ్చుకున్నారు అంతే. దాన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. మనిషి అన్న ప్రతివాడికి అది కుదిరే విషయమే అని ఆధ్యాత్మికత చెబుతుంది, ఆత్మజ్ఞానం చెబుతుంది, దాన్ని పొందిన మహాత్ములు చెబుతున్నారు. అదే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దానిని చెప్పడానికే వచ్చినటువంటివి ఆధ్యాత్మిక విధానాలు, దైవీ విధానాలు, పద్ధతులు. వాటిని అనేక మంది మతాలుగా, మార్గాలుగా, విధానాలుగా, సాధనా పదాలుగా మార్చుకుంటూ వచ్చారు అంతే. కానీ మూలమైతే ఇది. నువ్వు నిద్రాస్థితిని ఎలా అయితే పొందుతున్నావో ఆ నిద్రాస్థితిలో నువ్వు ప్రాణశక్తి దగ్గరికి వెళ్ళావు. అందుకని అక్కడ కర్మ అంతమైపోయింది. కర్మ ఎక్కడుంది, అసలు కర్మ ఫలం ఎక్కడుంది అంటే నువ్వు శరీర స్థితిలో ఉన్నప్పుడు, మనోస్థితిలో ఉన్నప్పుడు కర్మ ఫలములు ఉన్నాయి. ఎందుకని?
నువ్వు శరీర స్థితిలో మనోస్థితిలోకి వచ్చినప్పుడు చలన ప్రక్రియలో మనసు కదులుతుంది, కదిలిన మనసు శరీరాన్ని కదుపుతుంది. శరీరము పరిమితమైంది కనుక, పరిమిత భావాలు కలిగింది కనుక, అసలు దానికి అవసరాలు ఉన్నాయి కనుక, అది సృష్టి చేసిన ఏర్పాటు కనుక దానికి ఆహారం ముందు సమకూర్చాలి. కనుక నువ్వు ప్రయత్నిస్తే తప్ప ఆహారం రాదు. ఆ ప్రయత్నాలకు మనం మానవ లోకంలో మానవ ధర్మాలు, మానవ పద్ధతులు, మానవ నియమాలు ఏర్పాటు చేసుకున్నాం. వాటి ప్రకారం ధనం సంపాదించుకుంటే తప్ప ఇవన్నీ దొరకవు. కాబట్టి అక్కడి నుంచి కర్మలు అందరూ రకరకాలుగా ప్రయత్నించుకుంటూ ఉన్నారు. అందులో చెడు ప్రయత్నాలు ఉన్నాయి, మంచి ప్రయత్నాలు ఉన్నాయి. చెడు ప్రయత్నాలు చెడు కర్మలైనవి, మంచి ప్రయత్నాలు మంచి కర్మలైనవి. చెడు ప్రయత్న ఫలాలు చెడ్డ కర్మ ఫలాలైనవి, మంచి ప్రయత్న ఫలాలు మంచి కర్మ ఫలాలైనవి. అలా చెడు మంచులుగా లోకం విడిపోతూ సాగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని దాటి మనసును దాటి నిద్రలోకి వెళ్ళిపోయావో, రాత్రి నిద్రపోయావు, రాత్రి నిద్రలో నీకు మంచి ఉందా చెడు ఉందా అసలు ఏమన్నా ఉందా చూసుకో. ఏమీ లేదు, నేనన్న భావన కూడా లేదు. అంటే అక్కడ కర్మ లేదు. ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు కర్మ లేదు, అసలు కర్మ సంబంధిత విషయమే లేదు. మళ్ళీ కర్మ ఎప్పుడు వస్తుంది? మెలకువలోకి వస్తే వస్తుంది. మెలకువ అంటే ఏంటి? మనసు శరీరంతో కలవటం. మనసు మేలుకుంటుంది, శరీరాన్ని మేలుకొల్పుతుంది, రెండూ కలుస్తున్నాయి. ఈ రెండూ కలిసినప్పుడు కర్మ స్టార్ట్ అయింది. కర్మ స్టార్ట్ అవడం అంటే ఏంటి? నేను శరీరమును అన్న భావన. ఈ పరిమిత శరీరమును నేను అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అది పరిమిత భావనలోకి వెళ్ళిపోయింది. పరిమిత భావన కనుక, శరీర భావన కనుక ముందు శరీర అవసరాలు తీర్చుకోవాలి. శరీర అవసరాలు ఏంటి? కాలకృత్యాలు తప్పదు, ఆహారం తప్పదు. అంటే ఆహారం లోపలికి తప్పదు, దాన్ని విసర్జించక తప్పదు. అయితే ఆహారం మళ్ళీ మనం తీసుకొని లోపలేయటానికి మనం ఏర్పరుచుకున్న విధానం ఏంటి? ప్రపంచంలో మానవ లోకం నిర్మించుకున్నాక జంతువుల్లా లేదుగా. జంతువులకి సహజంగా దొరుకుద్ది. దొరికిన దాంతో తృప్తి చెంది ఉండిపోతాయి. మనకు తృప్తి లేదు, మనం ఒక మానవ లోకం ఏర్పాటు చేసుకున్నాం. దాని ధనంతోనే అన్నీ వస్తాయి. పోనీ తృప్తి ఉందా అంటే తృప్తి లేదు. జంతువులకు తృప్తి ఉంది, దొరికిన దాంతో తృప్తిగా ఉంటాయి. అవి ప్రయత్నించుకుంటాయి. సహజ ప్రయత్నంలో సహజంగా ప్రకృతిలో దొరికిన వాటితో అవి తృప్తిగా ఉంటాయి. మనం అలా కాదు, మనం నిర్మించుకుంటున్నాం, తయారు చేసుకుంటున్నాం, కనుగొంటున్నాం, కొత్తవి తయారు చేసుకుంటున్నాం, అన్నిటికీ ధనాన్ని పెట్టుకున్నాం. మనకి అలానే తృప్తి లేదు. అందుకని అనంతంగా మంచి చెడులతో సాగిపోతూనే ఉన్నాం. అందుకని కర్మఫలాలు మనుషులకే వర్తిస్తున్నాయి. అసలు జంతువులకి వీటికి కర్మఫలాలు లేవు. ఎందుకంటే యాదృచ్ఛికంగా కలిగినటువంటి ఆహారము, నిద్ర, భయము, మైథునము, వాటిని యాదృచ్ఛికంగా ఆ భావన కలగగానే ఆ ప్రయత్నం చేసి వాటిని అనుభవించి అలా మళ్ళీ వెంటనే సహజంగా జీవించుకుంటున్నాయి. మనకు అలా కాదు. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, వీటిలో ఏది మనకు తృప్తి ఉండదు. ధనము ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. తృప్తి లేని జీవిగా మనిషి ఉన్నాడు, తృప్తి ఉన్న జీవులుగా జంతువులు అన్నీ ఉన్నాయి. అందుకని అవి సహజ జీవితంగా జీవిస్తూనే వాటి కర్మఫలాలు లేవు. మనిషికి మాత్రమే కర్మఫలాలు ఉన్నాయి. కారణం ఏంటంటే మనిషి కొత్త లోకం నిర్మించుకున్నాడు. అసలు శరీరం అనే దానికి కర్మ చేయాలి కనుక, ఆ కర్మలో తృప్తి లేదు కనుక. ఎవరైతే శరీరాన్ని మనసుని దాటారో, సామాన్య మనిషి కూడా దాడుతున్నాడు, ప్రతి మనిషి దాడుతున్నాడు ఎప్పుడు నిద్రలో. అది ప్రకృతి చేసిన ఏర్పాటు. దాన్ని ప్రయత్నంతో మెలకువలో దాటిన వ్యక్తికి కర్మభావం తొలగిపోయింది. ఎందుకని ప్రాణశక్తిలో నిద్రాస్థితికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఎరుకలో వెళ్ళాడు, స్పృహలో వెళ్ళాడు, మెలకువలో వెళ్ళాడు. మరి అదేంటండి, ఆయన చెట్టు కింద కూర్చుంటాడు, కళ్ళు మూసుకు కూర్చుంటాడు అంటే ప్రాణశక్తిలో కూర్చున్నప్పుడు శరీరంతో పని లేదు, ఇంద్రియాలతో పని లేదు, మనసుతో పని లేదు. కాబట్టి కళ్ళు మూసుకు కూర్చున్నాడు. కళ్ళు తెరిస్తే దృశ్యం చూడాలనిపించినప్పుడు కళ్ళు తెరుస్తాం. శరీరాన్ని కదపాలనిపించినప్పుడు ఎటు కదపాలో తెలియాలి కనుక కళ్ళు తెరుస్తాం. ప్రాణశక్తిలో కూర్చున్న వాడికి శరీరంతో అవసరం లేదు, మనసుతో అవసరం లేదు. అనంత శక్తి భావనలో లీనమై ఉన్నాడు. అది ఎలా ఉంది? నిద్రలో నీకు ఎలా హాయిగా ఉందో అక్కడ అలా హాయిగా ఉందంతే. అది సచ్చిదానందము అన్నారు. ఎందుకని? సత్ అంటే సత్యము, ఆనందం సత్యమైంది. ఏ కారణం చేతో, వస్తువు చేతో, విషయం చేతో, సుఖం చేతో, భోగం చేతో వచ్చిన ఆనందం కాదు. అది సహజానందం. సచ్చిదానందం అన్నప్పుడు సత్ అంటే అది సత్యమైన ఆనందం. చిత్ అంటే చైతన్యము. అలా ఉన్నాడు కదా, శరీరం కదపట్లేదు కదా, కళ్ళు మూసు కూర్చున్నాడు కదా, రాయిలాగా జడ పదార్థం అనుకుంటున్నారేమో. కాదు, అది చైతన్యము, ప్రాణశక్తి వలన కలిగిన ఆనందము. అది సజీవ చైతన్యం. అదే సృష్టి మొత్తం ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి యొక్క చైతన్యము. అక్కడ కర్మ లేదు. అందుకని ఆ స్థితికి వెళ్ళిన జీవన్ముక్తులకి శరీరానికి ఏం జరిగినా, మనసుకి ఏం జరుగుతున్నా, అంటే శరీరానికి వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా
అవి మనసుకు తెలుస్తున్నా వాళ్ళు ఆ కర్మానుభవాన్ని తీవ్రంగా అనుభవించరు. అంటే రమణ మహర్షికి జరిగినటువంటి అనేక ఆపరేషన్లు జరిగినాయి. ఆయన చేతి మీద సర్కోమా అనేటువంటి పుండు వచ్చింది. ఆ సందర్భంలో ఒక భక్తుడు ఆయన అడిగాడు, ఆయన ఎప్పుడు కూడా ఈ శరీరం నేను కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడును, ఆత్మశక్తిని, నేను ఈ రూపంలో ఉన్నాను తప్ప ఈ శరీరం నేను కాదు అని నెక్కచ్చిగా సుమారుగా 14-15 ఏళ్ల వయసు నుంచి అరుణాచలం వచ్చిన కాడి నుంచి ఆయన చెబుతూనే ఉన్నారు శరీరం వదిలే వరకు. అంటే సుమారు ఆయన 80-85 ఏళ్ల వరకు చెబుతూనే ఉన్నారు. ఇంతకాలం చెప్పారు ఆయన. అయితే మరి ఆయనకు ఆపరేషన్లు జరిగినాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, రకరకాల బాధలు ఉన్నాయి. ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు మత్తిస్తాం స్వామి, శరీరాన్ని కోయాలన్నారు. 3-4 సార్లు కోసారు, దాన్ని కత్తులతో కోసారు. కత్తులతో కోస్తాం స్వామి, మీరు బాగా నొప్పిగా ఉంటుంది, భరించలేరు, మత్తిస్తాము మీకు అని అడిగితే ఆయన చెప్పారు, అయ్యా ఆల్రెడీ నేను ఆత్మమత్తులో ఉన్నాను, నేను అనంత ఆత్మశక్తినని మత్తులో ఉన్నాను, నేను శరీర మత్తులో లేను, శరీర ధ్యాసలో లేను, అసలు శరీరం నేను కాదు, నేను అనంతాత్మ మత్తులోనే ఉన్నాను, మళ్ళీ నాకు మత్తు ఎందుకు, శరీర భావం లేదు, కావాలంటే కోసుకోండి అని చెయ్యాల పెట్టారు. 3 సార్లు కత్తులతో డాక్టర్లు ఎలా ఆపరేషన్లు చేస్తారో అలా కోసారు. సుమారుగా 3-4 సార్లు రక్తాలు ధారాపాతంగా కారిపోయినాయి. విపరీతమైన బాధకి కోస్తున్నోళ్ళు చుట్టూ ఉన్నోళ్ళు గురయ్యారు. కానీ ఆయన అలా నిమిత్త మాత్రంగా కూర్చున్నారు. అప్పుడు భక్తులు కొంతమంది తర్వాత ఆయన్ని అడిగారు, అయ్యా ఇన్ని బాధలు పడ్డారు, శరీరపరంగా ఇన్ని బాధలు పడుతున్నారు, ఆపరేషన్లు కూడా జరిగినాయి, మీరు ఆత్మశక్తి స్వరూపుణ్ణి అంటున్నారు కదా, మీకు నొప్పి తెలియటం లేదా అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, జాగ్రత్తగా వినండి, ఇదే అవస్థలు తెలుస్తాయి. అందుకే మనం జ్ఞానుల చరిత్రలు చదువుకోవాలి, జ్ఞానుల బోధలు చదువుకోవాలి. మహిమలు మాయలు కాదు, అవి లేవు అసలు ఎక్కడ. మహిమలు మాయల జోలికి వెళ్తే జ్ఞానం రాదు. జ్ఞాని మహిమల మాయల జోలికి వెళ్ళడం చేయడు. మహిమల మాయల జోలికి వెళ్ళేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు జ్ఞానులు కాలేరు. వాటిని ప్రదర్శిస్తున్నామని చెప్పేవాళ్ళు అసలు జ్ఞానులే కాదు, మోసగాళ్ళు, మోసగత్తులు. ఇక మీరు తెలుసుకోండి. ఎందుకంటే రమణ మహర్షి చెప్పిన ఉదాహరణ ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఇక్కడ. అయ్యా మీకు శరీరాన్ని కోస్తున్నప్పుడు బాధ లేదా, ఇన్ని బాధలు పడుతున్నప్పుడు నొప్పి అనిపించట్లేదా, ఏంటి అసలు మీరు నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అన్నప్పుడు మీ భావన ఏంటి, మాకు మీ శరీరమే కనపడుతుంది, ఆత్మశక్తి ఏదో మాకు కనపడతలేదు, మేము మీ శరీరంతోనే మాట్లాడుతున్నాం, మీరు మాకు సమాధానాలు చెబుతున్నారు, మీరు మాలా నిద్రపోతున్నారు, పడుకుంటున్నారు, లేస్తున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, భోజనాలు చేస్తున్నారు, వ్యాధులు బాధలు శరీరానికి వస్తున్నాయి, మాకు కనపడుతున్నాయి, మీరు అనుభవిస్తున్నారు, మరి ఏంటి మీ మానసిక స్థితి, ఆత్మస్వరూపుణ్ణి అన్నప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగారు. ఎంత చక్కగా చెప్పారో తెలిస్తే మన స్థితులు మనకు అర్థమైపోతాయి. ఆయన ఏమన్నారంటే, అయ్యా నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను అనేటువంటి ఆ శక్తి భావనలో ఉన్నప్పుడు ఈ కోస్తనే, ఈ బాధలు, ఈ నొప్పులు, ఈ కత్తులతో కోయటాలన్నీ చీమ కుట్టినట్టుగా ఉన్నాయి. చీమ కుడితే ఎలా ఉంటుందో అంత తెలుస్తున్నాయి, అంతే తెలుస్తున్నాయి. ఎందుకు తెలియట్లే, చీమ కుట్టినట్టుగా తెలుస్తున్నాయి. అదే నేను శరీరం అనే భావనలోకి వస్తే కొండంత, పర్వతం అంత మోయలేనంత బరువుగా, బాధగా ఉన్నాయి అని చెప్పారు. నేను ఎక్కువగా అనంత ఆత్మశక్తి స్వరూపుడనన్న భావనలోనే ఉంటున్నాను. అప్పుడప్పుడు తినటానికి, తాగటానికి శరీర భావన దాని అంతటా అది కలుగుతూ ఉంటుంది, కాలకృత్యాలు విసర్జించుకోవడానికి. అలా శరీర భావనలోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు అది మోయలేనంత బరువుగా, బాధగా ఉన్నమాట నిజమే అని చెప్పారు. కానీ ఆత్మశక్తి భావనలో ఉన్నప్పుడు చీమ కుట్టినట్టు ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు శరీర భావనలోకి వచ్చినప్పుడు భావాలకు మూలం ఏంటి, మనసు. అంటే శరీర భావనలోకి వచ్చారంటే మనసులో ఉన్నారు, శరీరంలో ఉన్నారు. మనసు శరీర స్పృహను కలిగిస్తేనే శరీరం తెలుస్తుంది, నేను అని తెలుస్తుంది. నా చెయ్యి, నా కాలు, నా ముక్కు, నా గురించి నాకు తెలుస్తుంది. కాబట్టి మనసు శరీరం ఎప్పుడు కలిసే ఉంటాయి. శరీర మెలకువే మనసు మెలకువ, మనో మెలకువే శరీర మెలకువ, రెండూ కలిసిపోయి ఉంటాయి. మనస్సు నిద్రపోతే శరీరానికి ఇంకేం తెలియదు, అదే రాత్రిపూట జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, శరీరాన్ని దాటి మనసును దాటి ప్రాణశక్తిలోకి వెళ్తే శరీర మనసుకు సంబంధించినటువంటి భావాలు చీమ కుట్టినట్టుగా ఉంటాయి, తెలుస్తాయి, తెలియకుండా ఉండవు. ఏంటి అంత కష్టాలు, అన్ని ఆపరేషన్లు, అన్ని నష్టాలు, శరీరానికి జరుగుతున్నటువంటి అన్ని అనారోగ్యపు బాధలు ఎలా ఉన్నాయంటే చీమ కుట్టినట్టు ఉంది. ఎందుకని, నా మూలం మారిపోయింది, నేను శరీరం కాదు ప్రాణశక్తి, నేను అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడ కర్మ లేదు. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.
రియాలిటీ ఏంటి, జ్ఞానం ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తి, నువ్వు ఆత్మశక్తి స్వరూపుడు. ఇది ఒక్క మనిషికే అర్థమవుద్ది, మళ్ళీ భూమి మీద ఎవరికి అర్థమవుదో, మిగిలిన జీవులకి అర్థమవుదో, మనిషికి మాత్రమే అలా అర్థమయ్యేలా జ్ఞానం ఇవ్వబడింది. కనుక మనుషులే దీన్ని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, దైవీపరమైన విషయాలు, ఆధ్యాత్మికత, భౌతికమైనటువంటి పదాలు మనుషులు మాత్రమే వాడతారు, మనుషులకు మాత్రమే సంబంధించినవి. ఎందుకని అది మనిషికి మాత్రమే ఇవ్వబడింది, మనిషికి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఏంటి ఆ జ్ఞానం? నువ్వు శరీరం అనుకుంటున్నావు, నేను మనసు అనుకుంటున్నావు, నేను నాది నా వాళ్ళు అనుకుంటున్నావు. అది అబద్ధమేమీ కాదు, అది నిజమే. కానీ చిన్న సత్యము, చాలా చిన్న సత్యం. ఎంత చిన్న సత్యము అంటే చీమ కుట్టినట్టుగా నలకంత ధూళికణం అంత చిన్న సత్యం. దాన్ని నువ్వు భూతద్దంలో చూసి మొత్తం ఇదే నేను అనుకుంటున్నావు. అందుకని నీ బాధ మొయ్యలేనంత, పర్వతం అంతా, కొండ అంతా. అందుకే బాధలు తట్టుకోలేక చాలామంది సూసైడ్లు చేసుకుంటారు, డిప్రెషన్లకు వెళ్ళిపోతారు, మానసిక రోగులు అయిపోతారు. అనేక మంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి తట్టుకుంటారు. ఏంటి? చచ్చిపోతారు. కారణం బాధలు తట్టుకోలేమని. లేదా ఇతరులను చంపేస్తారు, మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు, హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు. ఎందుకని? కోరికలు తట్టుకోలేక. రెండు తప్పే. ఎందుకని? జ్ఞానం లేక అజ్ఞాన చర్యలు చేస్తున్నావు. చేమంతా, నలకంతా, ధూళికణమంతా ఉన్న శరీర మనస్సులను యావత్ విశ్వంగా భూతద్దంలో చూసేస్తున్నావు. నువ్వు జ్ఞానం లేదు, అదే అజ్ఞానము. జ్ఞానం ఏంటి? యావత్ విశ్వమునకు మూల కారణం ఒకటే, అనంత ఆత్మశక్తి. దాన్ని చూడు, అక్కడ కర్మ లేదు, అసలు కర్మే లేదు. ఎందుకని? ఉన్నది ఒకటే అయినప్పుడు కర్మ ఎక్కడ ఉంటుంది? మరి నాకు సృష్టి తెలీదా, శరీరం ఉన్నట్టు తెలీదా, సృష్టి కనపడదా, మనుషులు కనపడరా, ఈ మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, ప్రపంచం మాయమైపోద్దా? ఏమి మాయమవుతుంది? అంతా అక్కడే కనపడుతుంది. కానీ దాని భావన ఎంత ఉంటుంది? ధూళికణం అంతా, చీమలు పాకినంత, చీమలు కుట్టినంత. బాధలు ఎంత ఉంటాయి? చీమలు కుట్టినంత. మనుషులందరూ స్పర్శలు ఎలా తెలుస్తాయి? సుఖస్పర్శలు, విడి స్పర్శలు, అనుభూతులు చీమలు పాకినంత. మనుషులందరి మీద ఈ సృష్టి మొత్తం ఎలా కనపడుతుంది? ధూళికణముల వల్లే, చీమల వల్లే. మెయిన్ భావన ఏమంటుంది? నేను అనంత ఆత్మశక్తిని అన్న ఏకత్వ భావన ఉంటుంది. ఆ ఏకత్వ భావనలో చీమలు పాగుతున్నట్టు ఉంటుంది, చీమలు కదులుతున్నట్టు ఉంటుంది, ధూళికణాలు కదులుతున్నట్టు ఉంటుంది. ఒకవేళ అనారోగ్యాలు, బాధలైతే చీమలు కొడుతున్నట్టు ఉంటుంది. అదే చెప్పారు రమణ మహర్షి. అందుకని కొన్ని అద్భుతమైన చిన్న చిన్న పదాలు, చిన్న వాక్యాలు అనంత ఆత్మస్థితిలో ఉన్న జీవన్ముక్తుడి యొక్క లక్షణాలను చెబుతూ ఉంటాయి. అందుకని ఆ స్థితికి వెళ్ళండి, 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 నువ్వు అది పొందొచ్చు అని మనుషులకు అనాదిగా బోధ జరుగుతుంది. కానీ వెళ్ళంగా మనం, సరే వెళ్ళకపోతే అది వేరే విషయం. ఇది కర్మ గురించి విషయంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మన సోదరుడు అడిగినటువంటి రెండవ ప్రశ్న, ఇంకో సోదరుడు అడిగింది ఏంటంటే, కర్మ అనేది ఆత్మ యొక్క నిర్ణయమా, ఆత్మ డెసిషనా, లేక మైండ్ డెసిషనా అంటే మన మైండా అని. ఆత్మలో కర్మ లేదు. ఆత్మస్థితికి వెళ్తే కర్మ లేదుగా అసలు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? అనంత ఆత్మశక్తి ఒకటేనండి, మొత్తంగా శక్తి కాదు, ఒకటే. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏ భావన వచ్చింది? ఇప్పుడు నిద్రలో అది మీరు అద్భుతం అనుకోవద్దండి. ఆత్మస్థితిని అద్భుతం అనుకున్నారా? ఆత్మస్థితిని పొందిన జీవన్ముక్తులు అద్భుతాలు అనుకున్నారా? వాళ్ళ మహాత్ములని, దేవుళ్ళని ఆకాశంలో పెట్టేశారు అంటే గౌరవించొద్దని నేను అంటలా. వాళ్ళు కూడా మనుషులే. మనుషుల్లో ఆత్మానుభూతిని పొందిన వాళ్ళని ఋషులని, మునులని, యోగులని, దేవుళ్ళని, గురువులని, మహాత్ములని అనేక రకాలుగా గౌరవిస్తాం, పూజిస్తాం, అర్చిస్తాం. కానీ మనం ఆ స్థితిని పొందొచ్చు అనే విషయం ఎప్పుడు మర్చిపోబాకండి. మనుషులే అలా అవుతారు, నువ్వు కూడా అవ్వచ్చు. వాళ్ళని అలా తీసుకెళ్లి ఆకాశంలో పెట్టేసి నేను అలా అవ్వలేను, నాకు డబ్బులు ఇవ్వు, నా కోరికలు తీర్చు, మా అమ్మాయి పెళ్లి చేయి, మా అబ్బాయి పెళ్లి చేయి, నేను సుఖంగా ఉండేట్టు చూడు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అంటే అది కేవలం నీ భ్రమ తప్ప. నిన్ను రక్షించేవాడు ఉండడు, నిన్ను కాపాడేవాడు ఉండడు. నీ కర్మఫలాలే, నువ్వు చేసిన కర్మఫలాలే నీకు తిరిగి వస్తాయి. ఏ దేవుడు, ఏ గురువు, ఏ మతము, ఏ విధానము నిన్ను కాపాడదు. ఎందుకని? సృష్టి మొత్తానికి మూలమైన సూత్రం ఒకటే. ఆ సూత్రాన్ని ఎవరూ మార్చలేరు. అది ఏకమైనటువంటి అనంత ఆత్మశక్తి, ఏకశక్తి. అది నీకోసం ప్రత్యేకంగా లాసు, రూల్స్, సృష్టి నియమాలు, విధానాలు మారవు. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు శరీరము, మనసు అని నువ్వు భావించుకున్నంతకాలం నీకు కర్మ పని చేస్తూ ఉంటుంది. అందుకని కర్మ ఎవరికి ఉంది అంటే మైండ్కి ఉంది, మనసుకు ఉంది. మనసు ఎప్పుడు చలిస్తూ శరీరాన్ని కదుపుతుంది, కర్మలు చేయిస్తుంది. మంచో చెడో కర్మలు చేస్తావు, ఫలితాలు అనిపిస్తావు.
ఆత్మలోకి వెళ్ళినప్పుడు అనంత ఆత్మశక్తికి అసలు ఉన్నది ఒకటే అయినప్పుడు కర్మ చేయడానికి అవకాశం ఎక్కడుంది? నాకు భిన్నంగా ఏమీ లేనప్పుడు నేను ఎక్కడ కదలను? నాకు భిన్నంగా ఏమీ లేనప్పుడు నేను ఏ కర్మ చేయను? నాకు భిన్నంగా ఎవరూ లేనప్పుడు నేను ఏ మోసం చేయను, నేను ఏ అన్యాయం చేయను, నేను ఏ కోరుకోను. అసలు కోరికే పుట్టదు, నేనన్న భావన కూడా పుట్టదు. అందుకని నిద్రలో నేనన్న భావన ఉండదు. నిద్రలో నేనన్న భావన ఎందుకు ఉండదంటే నువ్వు అనంతాత్మశక్తిలో లీనమైపోయావు. అది సృష్టి సహజంగా చేసింది. దాన్ని జీవన్ముక్తులు అంటే సాధనతో ఈ ఆధ్యాత్మిక చదువుకొని ఆత్మజ్ఞానం చదువుకొని శరీరాన్ని దాటి మనసును దాటి పరిమిత భావాలను దాటి ప్రాణశక్తి దాకా అనంత ఆత్మశక్తి దాకా ఆ చదువుకొని ప్రయాణించి సాధనతో అక్కడ కూర్చోగలిగిన వాళ్ళు నిద్రాస్థితిలో నువ్వు పొందినటువంటి ఏకత్వ భావాన్ని అక్కడ పొందుతున్నారు. నిద్రాస్థితిలో నీకు ఎలా నేనన్న భావన కూడా లేదో అక్కడ కూడా నేనన్న భావన ఉండదు. అంటే నేనన్న భావన దేనికి ఉంటుంది? మనసుకి శరీరానికి పరిమితానికే ఉంటుంది. తనకంటే భిన్నమైన అనేకం ఉన్నాయన్న భావన ఆ పరిమిత భావాలకే ఉంటుంది. ఆ పరిమితత్వంలో సృష్టి అనేకత్వంగా కనపడుతుంది. అనేక పరిమితులు కనపడతా ఉంటాయి. మానవలోకం మనుషులు కనపడతారు, జంతులోకం జంతువులు కనపడతాయి, వృక్షలోకం వృక్షాలు కనపడతాయి. ఈ లోకంలోనే అనేకంగా వృక్షజాతి, జంతుజాతి, మానవ జాతి, జడ పదార్థాలు అనేకం, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు అనేకం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది పరిమిత భావన. అది అనిపించేది దేనికి? మనసుకి శరీరానికి. కానీ అనంత ఆత్మభావన నీలోనే ఉన్న ప్రాణశక్తి. దానిలోకి వెళ్తే అక్కడ ఏకత్వ భావన ఉంటుంది. ఆ ఏకత్వ భావన మళ్ళీ 100 సార్లు చెబుతున్నా అదేం అద్భుతం కాదు. నువ్వు నిద్రాస్థితిలో ఆ ఏకత్వ భావనలోకి వెళ్తున్నావు. కాబట్టి నువ్వు ఇక్కడ ఆ నిద్రాస్థితిలోకి వెళ్ళినటువంటి ఏకత్వ భావన అనంత ఆత్మస్థితి ఏదుందో అంటే శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళావు. అంతే అది జరిగింది. అక్కడ ఏం లేదు. అది సృష్టి సహజ ఏర్పాటు. దాన్ని నువ్వు మెలకువలో తెచ్చుకోగలిగితే శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి నీ ఎరుకలో, నీ స్పృహలో, నీ సాధనతో, నీ మెలకువలో తెచ్చుకోగలిగితే నీకు ఆ ఏకత్వ భావనే కలుగుతుంది. భిన్నత్వ భావన ఉండదు. అప్పుడు సృష్టి కనపడదా? కనపడుతుంది. ఎలా? చీమల వలె, దోమల వలె, చీమలు బాగినట్టుగా, చీమలు కుట్టినట్టుగా. జస్ట్ అంతే. దాని వాల్యూ అంతే. ధూళి కణములు ఎగిసిపడినట్టుగా నీలోనే, నీ మీదే, నీతోనే. కాబట్టి కర్మ డెసిషన్ ఏంటి అంటే అసలు కర్మ అనేదే లేదు అనంత ఆత్మశక్తికి. అది ఏకత్వము. కర్మ అని కదలిక ఉండాలి అంటే మనకు భిన్నమైంది ఇంకోటి ఉండాలి. కర్మ చెయ్యాలి అంటే చేయటానికి అవసరమైన ఎదురుగా మనుషులన్నా ఉండాలి, వస్తువులన్నా ఉండాలి, ప్రదేశం అన్నా ఉండాలి. నేను పరిమితిలో ఉండాలి. అనంత ఆత్మశక్తే ఉన్న ప్రదేశం మొత్తం. అనంత ఆత్మశక్తే సమస్తం. అప్పుడు దానికి భిన్నమైంది లేనప్పుడు అది కదలటానికి చోటు కూడా లేదు, చేయటానికి పని కూడా లేదు. కాబట్టి అనంత ఆత్మశక్తిలో అసలు కర్మ అనేదే లేదు. కర్మ అనేది పరిమిత భావనలో మన మనసులో అంటే మన మైండ్లో, మన శరీరంలో మనం భావించుకుంటున్న భావన పరిమిత భావనలో అది ఏర్పడుతుంది. కాబట్టి మీకు కర్మకు సంబంధించిన విషయాలు అర్థమై ఉంటాయి అని నేను భావించుకుంటున్నాను. కర్మకు సంబంధించిన ఏ విషయాలైనా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ జ్ఞానము అనే దాన్ని తెలుసుకుంటే కర్మనే కాల్చేస్తుందని చెప్పారు. కర్మను కాల్చేయటం అంటే ఏంటి? నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అనే భావాలలోకి వెళ్ళిపోయినాక, నేను అనంత ఆత్మశక్తి స్వరూపురాలను అనే భావంలోకి వెళ్ళిపోయినాక, ఏకత్వ భావంలోకి వెళ్ళిపోయినాక, గాఢ నిద్రాస్థితిలో ఎలా అయితే నాకు శరీరము, నా మనసు, నేను, నాది, నా వాళ్ళు, అసలు నేనన్న తలంపే నాకు ఎలా గుర్తులేదో అలాంటి స్థితికి నేను ఏకత్వ స్థితికి వెళ్ళిపోతాను. ఒకవేళ మెలకువలో ఉన్నాను కాబట్టి నేను, నాది, నా వాళ్ళు నాకు తెలుస్తున్నా అది ఎలా ఉంటుంది ఆ అనంత ఏకత్వ స్థితిలో అంటే చీమలంతా, దోమలంతా, నలకలంతా, ధూళి కణాలంతా అసలు దానికి విలువే ఉండదు. అయితే శరీరం ఉన్నంతకాలం అటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. వాళ్ళు శరీర కదలికలకు అవసరమైన కదలికలు మాత్రమే కదిలి అనంత ఆత్మశక్తిలో ఆ భావనలోనే ఎప్పుడూ లయించి లీనమై ఉంటారు. అది అసలు మరుపు రాదు. అది మరుపే రాదు. అందులోకి వెళ్తే ఆ విషయం తెలుస్తుంది. అందులోకి వెళ్ళే వరకు ఈ ఆధ్యాత్మిక చదువుకోవాల్సిందే, ఆత్మజ్ఞానం చదువుకోవాల్సిందే. ఏమండి ఇన్ని చెప్పుకుంటున్నాం, ఇన్ని వింటున్నాం, ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ కూడా మహాత్ములు ఎవరో ముందు తరాల వాళ్ళు అందించిన వాటిని మనం పఠించుకుంటూ, చదువుకుంటూ, ప్రయత్నించుకుంటూ సాగుతున్నాం. మనం ఆ స్థితిని పొందలేదు. సామాన్య మానవులం. అసలు ఇవన్నీ నిరూపించడం కుదరదు. అసలు ఇప్పుడు ఎట్టాగండి ఏదో చెప్పారు, వింటున్నాం, బాగానే ఉన్నాయి,
ఏం చేయాలి అసలు? ఇప్పుడు నిరూపించడం కుదరదు, ఇప్పుడు పొందలేని స్థితిని, ఇప్పుడు ఏం చేయాలి అసలు? ఎలా జీవించాలి? ఇప్పుడు ఈ నిమిషం ఏంటి అంటే మీరు ఏమీ చేయక్కర్లేదు, కేవలం మీరు మంచిగా జీవిస్తే మీరు అనంత ఆత్మస్థితి వరకు వెళ్ళిపోతారు. మంచి మనిషిని అనంత ఆత్మస్థితి వరకు తీసుకువెళుతుంది. మేము ఎలా జీవించాలి, ఈ పరిస్థితుల్లో ఎలా జీవించాలి, ఆ పరిస్థితుల్లో ఎలా జీవించాలి, వీళ్ళు దుర్మార్గులు వెళ్తే ఎలా ఉండాలి, వెళ్తే ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, 100 రకాల ప్రశ్నలు 1000 రకాల ప్రశ్నలు వేయొద్దు. అయితే మీ మానసిక స్థితిలోకి మీరు నచ్చినట్టు ఉండండి, ఎవరిని ఏమి అడగొద్దు. ఎందుకని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, ఎలా ఉంటే అలా, అలా ఉంటే అలా, ఇలా ఉంటే చేతకాని వాళ్ళు అంటారు, అలా ఉంటే మన మోసం చేస్తారంటే నువ్వు దేహభావంలో, నువ్వు మనోభావంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కానీ దేహభావంలో ఉన్నా మనోభావంలో ఉన్నా నీకు ఆత్మతత్వం అర్థం కాకపోయినా, అది ఇప్పుడేమో అర్థం కాదు, నాకు 35 ఏళ్ళ నుంచి అర్థం కాలేదు. కానీ నువ్వు మంచిగా జీవించు, సర్వకాల సర్వావస్థల యందు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కోరికలు కలిగినా తమాయించుకో, అధర్మంలోకి వెళ్ళకు, అన్యాయం చేయకు, తప్పులు చేయకు, అవకాశాలు వచ్చినా తప్పులు చేయకు, ఎదురుగా నీకు అవకాశాలు ఎన్ని వచ్చినా తప్పులు చేయకు, ధర్మంగా మాత్రమే ఉండు, ధర్మంగా ఉండడానికి అవసరమైతే భరించు, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో, నీ కోరికలను అదుపులో పెట్టుకో, అవసరమైతే కష్ట నష్టాలకు ఓర్చుకో. అవే పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు బోళ్ళు కష్టాలు పడ్డాడు, పాండవులు బోళ్ళు కష్టాలు పడ్డారు, అన్ని మతాలలోనూ చరిత్రలో దైవీ పురుషులు అందరూ బోళ్ళు కష్టాలు పడిన వాళ్ళే, భరించిన వాళ్లే. ధర్మంగా ఉండు, మంచిగా ఉండు. ఆ మంచిగా ఉన్న వాళ్ళకే అసలు మంచే జ్ఞానము. నువ్వు ప్రత్యేక జ్ఞాన బోధలు కూడా వినక్కర్లేదు. ఆ మంచి నిన్ను అనంతాత్మ వరకు తీసుకెళ్ళిపోద్ది. ఎలా తీసుకెళ్తుంది అని అడక్కో, అవసరమైన అన్ని అది అందిస్తుంది. గాలి ఎవరు అందించారు, సూర్యరశ్మి ఎవరు అందించారు, పంచభూతాలు ఎవరు అందించారు, ఆహార పదార్థాలు ఎవరు అందించారు, ప్రకృతిలో అవన్నీ ఎవరు ఉంచారు, వాళ్లే. నువ్వు మంచిగా ఉంటే నీకు దారులు చూపించి తీసుకెళ్ళిపోతారు. అవే వస్తాయి దారులు, నీ ముందుకు వచ్చేస్తాయి, డోర్లు తెరుచుకుంటాయి, నీకు అన్నీ అర్థమవుతాయి, నీకు అర్థమయ్యేలా చెప్పబడతాయి, నిన్ను నడిపించి తీసుకెళ్ళిపోతారు. అనంత ఆత్మజ్ఞానం వరకు ప్రతి మనిషి వెళ్తాడు. నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు పొంది తీరుతారు. కాబట్టి ఇన్ని వింటున్నాము, ఇప్పుడు ఏదో అయిపోలేదు, అయిపోలేకపోతున్నాము అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఊరికినే వింటం వరకే మీరు చేయాల్సిన పని, తర్వాత మీరు చేయాల్సిందంతా మంచిగా ఉండటమే. ఇప్పుడు మీరు ఏ గొప్ప గొప్ప సాధనలు చేయక్కర్లేదు, మంచిగా ఉండటం అనేది చేయండి. ఎక్కడ మంచిగా ఉండాలి అని అడగబాకండి, మెలకువలో ఉన్నంతసేపు మంచిగానే ఉండాలి. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా, ఏ విషయంలో అయినా, ఎవరి దగ్గరైనా మంచిగానే ఉండాలి. ఆ మంచిగా ఉండటాన్ని మీరు సాధనగా పెట్టుకోండి. అది మిమ్మల్ని అనంత ఆత్మశక్తి వరకు తీసుకువెళుతుంది. ఇందులో డౌటే అక్కర్లేదు. మనం ఎన్ని మాట్లాడుకున్న సారం ఏంటంటే మంచిగా ఉండటమే. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడుకున్నాం అంటే అవగాహన కోసం, ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా ఆ మార్గంలో ముందుకెళ్ళటానికి. శరీరపరంగా, మనోపరంగా, ప్రపంచపరంగా, కుటుంబ పరంగా, మనుషుల పరంగా, మొత్తం చుట్టూ ఉన్నటువంటి మానవ జాతిలో జీవించేటువంటి మనం, ఈ ప్రకృతిలో జీవించేటువంటి మనం, చెట్లతో కానీ, పుట్లతో కానీ, గొట్లతో కానీ, జంతువులతో కానీ, మనుషులతో కానీ, ఎవరితోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మంచిగా ఉండటమే చేయాలి. సింపుల్ అంతే. బతికున్నంతకాలం మంచిగానే ఉండాలి. అది చేస్తే దానిని మించిన సాధనే లేదు అసలు. సాధనలలోకెల్లా ఉత్తమమైన సాధన, అత్యుత్తమమైన సాధన, అద్భుతమైన జ్ఞాన సాధన మంచి. అంతకు మించి ఆధ్యాత్మిక సాధన లేదు అసలు. మీరు మంచిగా ఉంటే చాలు. అందుకని ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ అవగాహన కోసం, సందేహాలు తీర్చుకుంటూ విషయ జ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం తప్ప ఆచరణలో మంచి మాత్రమే. కాబట్టి ఎవరూ కన్ఫ్యూజ్ అక్కర్లా. మీకు అర్థమైనా, మీకు అర్థం కాకపోయినా, మీకు తెలిసినా, మీకు తెలియకపోయినా, ఇదేంటి అదేంటి అని అనిపించినా వినేసి ఊరుకోండి. సందేహం వస్తే మళ్ళీ ప్రశ్న వేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం, చెప్పుకుందాం. ప్రశ్న వేసిన మీరు గొప్పోళ్ళు కాదు, ఈ చెబుతున్న నేను గొప్పోడిని కాదు, ఎవరో ఇక్కడ గొప్పోళ్ళు ఏమి లేరు. ఎవరు గొప్పోళ్ళయ్యా అంటే ప్రశ్న వేసినా వేయకపోయినా, చెప్పినా చెప్పకపోయినా మంచిగా బతికే వాళ్ళందరూ గొప్పోళ్ళే. మంచిగా బతికే వాళ్ళందరూ ఖచ్చితంగా అనంత ఆత్మతత్వాన్ని పొంది తీరుతారు. నేను అనంత ఆత్మశక్తిని అనే వరకు ప్రయాణించి తీరుతారు. ఆ ప్రయాణించి తీరటం మాట దేవుడికి ఇప్పుడు జీవితంలో చాలా హాయిగా బతుకుతారు. మంచి వాళ్ళందరూ సుఖంగా బతుకుతారు. మళ్ళీ సుఖంగా బతకడం అనేది మీరు డబ్బుతోనూ, వస్తువులతో, విలాసాలతో ముడిపెట్టుకోవద్దు. ముందే చెప్పాను.
అది వ్యక్తిగతం. ఒక రిక్షా అతను చాలా సుఖంగా, చాలా హాయిగా, చాలా ఆనందంగా ఉన్నాడు. అతని దగ్గర ఏ సౌకర్యాలు లేవు, వసతులు లేవు, వనరులు లేవు. తన భార్యా పిల్లలతో అద్భుతంగా ఉన్నాడు, కాపురం చేసుకుంటున్నాడు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నాడు. అసలు భయం అనేది లేకుండా నిద్రపోతున్నారు అందరూ. అపర కుబేరులు ఉన్నారు, చుట్టూ కెమెరాలు పెట్టుకున్నారు, కరెంట్లు పెట్టుకున్నారు, బాడీ గార్డులు పెట్టుకున్నారు, బౌన్సర్స్ని పెట్టుకున్నారు, కాపలాలు పెట్టుకున్నారు, గన్నులు కొనుక్కున్నారు. అయినా నిద్ర పడతలేదు, అందరూ భయంతో ఉన్నారు, తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఏంటి ఇప్పుడు ఉపయోగం ఏంటి? ఎప్పుడు అసంతృప్తితో ఉన్నారు, అశాంతితో ఉన్నారు, అలజడితో ఉన్నారు. అసలు రెస్టే లేదు వాళ్ళకి. వాళ్ళకున్న కార్యాలకి, వాళ్ళకున్న పనులకి, వాళ్ళ డబ్బులను రక్షించుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు సంరక్షించుకోవడానికి ఖాళీ కూడా లేదు వాళ్ళకి. 24 గంటలు వాళ్ళకి సరిపోవట్లేదు. ఇంకో రోజుకు ఒక 100 గంటలు 200 గంటలు ఇచ్చినా కూడా సరిపోదు వాళ్ళకి. కానీ ఒక రిక్షా అతనికి జస్ట్ రోజులో 24 గంటలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎవరు మంచి వాళ్ళకి. ఊరికినే రిక్షా వాళ్ళు తక్కువని కాదు, ఎక్కువని కాదు, ఉదాహరణ చెప్పాను. అంతకంటే తక్కువ వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో తక్కువలో తక్కువ చెప్పాను. వాళ్ళకి అసలు ఏమైంది, రోజులో చక్కగా ఒక 5-6 గంటలు ఏదో రిక్షా తొక్కి వాళ్ళు అనుకున్న డబ్బులు వచ్చే వరకు 4 గంటలు దొక్కుతారా, 5 గంటలు దొక్కుతారా, 10 గంటలు దొక్కుతారా కాదు, ఒక లిమిట్ పెట్టుకుంటారు, మా ఇంటికి ఎంత సరిపోద్దని. అది వచ్చే వరకు చక్కగా తొక్కేసి ఇంటికి వచ్చేసి ఆ డబ్బులు చక్కగా సరుకులు తెచ్చుకుంటారు, భార్య పిల్లలు వాళ్ళు వండుకుంటారు, భార్య వండి పెడుతుంది, హాయిగా అక్కడ కూర్చుంటాడు, ఏ బీడి కాల్చుకుంటాను, చక్కగా తినేస్తారు. అలా మళ్ళీ అదే రిక్షాలో ఏ సినిమాకో పోతారు, ఏ పార్క్కో పోతారు, అలా కాసేపు తిరిగి వస్తారు. పిల్లలు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు, అలా పిల్లల్ని ఎక్కించుకొని భార్యని ఎక్కించుకొని మళ్ళీ అదే రిక్షాలో తొక్కుంటూ అటు ఇటు తిరిగి వస్తారు హాయిగా ఆనందంగా పడుకుంటారు, నిద్రపోతారు, లెగుస్తారు, వెళ్తారు. వాళ్ళకి భయం తెలియదు, మనకు డబ్బు లేదేంటి, ఇది లేదేంటి, అది లేదేంటి ఏం అనుకోరు. చక్కగా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఉంటారు, ఉన్నదంతా హాయిగా ఉంటారు. అందుకని వ్యక్తిగతం, కర్మఫలాల అనుభవాలు వ్యక్తిగతం, సుఖభావాలు వ్యక్తిగతం, హాయి భావాలు వ్యక్తిగతం, ఆనంద భావాలు వ్యక్తిగతం. దీన్ని అర్థం చేసుకొని మీరు లోపల మీరు ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలి అంటే మంచిగా ఉండటం ఒక్కటే దారి. మంచిగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ లోపల ధైర్యంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. లోపల అసలు భయం ఉండదు, లోపల భయమే ఉండదు. లోపల భయం ఉండకూడదంటే మీరు మొత్తం బయట అంతా మంచిగానే ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి కార్యాలు చేయాలి, మొత్తం మంచి అనే తపస్సు, మంచి అనే సాధన చేయాలి. మంచే కర్మ, ప్రతి కర్మ మంచిగా చేయాలి. అప్పుడు మీరు కర్మ విముక్తులైపోతారు. ఆలోచించి చూడండి. బాగుంది, అర్థమైంది, నచ్చింది అని అనుకుంటే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ బాగోలేదు, నచ్చలేదు, ఇతను సరిగ్గా చెప్పలేదు, ఏదో తనకి ఇష్టం వచ్చినాయన్ని వాగుతున్నాడు అని మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్య మానవుడిని, నేను కూడా ప్రయత్నించుకుంటున్నాను, ఈ మార్గంలో సాగాలనుకుంటున్నాను, మంచిగా బతకాలనుకుంటున్నాను. నేనేదో అయిపోవాలని అస్సలు అనుకోవట్లేదు. నేను కొద్దిగా మంచిగా బతికే ప్రయత్నం చేసుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో నేను మహాత్ముల నుంచి గ్రహించి అనేక మంది దగ్గర నుంచి విన్నాయి, అనేక పుస్తకాల్లో చదువుకున్న విషయాలను క్రోడీకరించుకొని నాకు అర్థమైన వాటిని మీతో పంచుకుంటున్నాను. అది కూడా కొంతమంది సోదర సోదరీమణులు వింటూ మాకు అర్థమవుతుంది చెప్పండి అని అడుగుతున్నారు. ఆ చెప్పటం కూడా మిమ్మల్ని ఉద్ధరించడానికో, మీకు మేలు చేయడానికో, మీకేదో మేలు జరిగిపోతుంది అన్న భావంతో అస్సలు కాదు. అందుకే నేనెవరో ఎప్పటికీ మీకు చెప్పను, మీరెవరో అసలు నేను ఎప్పటికీ తెలుసుకోను, మీకు నాకు మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యమో ఏర్పరుచుకోను. మీరు కామెంట్లో పెట్టే నమస్కారం కూడా నాకు దయచేసి పెట్టబాకండి. మామూలుగా కామెంట్ పెట్టండి, మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి. ఎందుకని అంటే మీకు అర్థమైంది కామెంట్ పెడితే ఆ కామెంట్ చదివే వాళ్ళు అనేక మందికి విషయం అనేక రకాలుగా అర్థమయ్యి, ఓహో ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలా అర్థమైంది, మనకి ఎలా అర్థమైందని అర్థం చేసుకునే విధానాలు పెరుగుతాయి. ఎవరికైనా సరిగా అర్థం కాకపోతే వీళ్ళకి అర్థమవుతుంది కదా, మనకెందుకు అర్థం కాలేదని మళ్ళీ ఆలోచించి జాగ్రత్తగా ఇంకోసారి వింటారు. ఇదన్నీ ఒకటైతే మీరు పెట్టే కామెంట్ నేను అసలు సరిగ్గా చెబుతున్నానా లేదా, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నానా? ఎందుకంటే జ్ఞానం విషయంలో ఎవరిని తప్పుదోవ పట్టించకూడదు, మహాపాపం అది. ఎందుకంటే అది జీవితాన్ని ధరింపజేసేది, మనిషికున్న అర్హత అది, మనిషికున్న హక్కు అది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, మనిషి యొక్క వ్యక్తిగతం అది. అందుకని తప్పుదోవ పట్టించడం మహాపాపం. అందుకని నేను మీకు సరిగ్గా చెబుతున్నానా లేదా అనేది మీరు పెట్టే కామెంట్ ద్వారా నాకు తెలుస్తుంది. అందుకని నాకు తెలియటం కోసం కామెంట్ పెట్టండి. పక్క వాళ్ళు, వింటున్న వాళ్ళు, అనేక మంది కామెంట్లు చదివే వాళ్ళకు కూడా అది ఉపయోగకరం కనుక కామెంట్లు తప్పకుండా పెట్టండి. ఆ కామెంట్లలో మీ నమస్కారాలు నాకు అక్కర్లేదు. మీరు నాకు నమస్కారం పెట్టే ప్రతి వాళ్ళకే మీరు ఒక నమస్కారం నాకు పెడితే నా నుంచి 100 నమస్కారాలు మీకు.
ఎందుకనంటే వాటి వలన ఏమీ లేదు. మీరు మనిషే, నేను మనిషే. మీకు నాకు సంబంధ బాంధవ్యాలు ఏమొద్దు. ఎవరితోనూ ఏ రుణము ఎవరికి లేదు. ఎంతోమంది మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపదని మీకు చెబుతున్నాను. ఇది నాది కాదు అసలు. ఎంతోమంది కోటాను కోట్ల మంది మహాత్ములు తరతరాలుగా దీన్ని అందించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరికి రుణపడి ఉన్నోళ్ళు ఏమీ లేరు. ఇది మనిషి యొక్క హక్కు. ప్రతి మనిషి దాన్ని పొందొచ్చు. నీ హక్కును నువ్వు పొందుతున్నావు అంతే. ముందు తరాల వాళ్ళు వాళ్ళ హక్కును వాళ్ళు పొందారు. ఆ పొందిన దాన్ని మనకు చెప్పారు అంతే. ఆ చెప్పిన దాన్ని మనం మళ్ళీ గ్రహించి మనం కూడా దాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.